సక్సెస్, హెల్త్, మైండ్ పవర్ 60 సంవత్సరాల మీ వయసులో 6 ప్యాక్ ని. కానీ వీళ్ళు రైము రిథం బాగుంటుందని 6 పలకలు 6 పదులు అని చెప్పేసి పాపులర్ చేయడం జరిగింది. నిజంగా ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అంటారా? వృద్ధాప్యం అనేది ఉండదంటారా? ఫిజికల్ గా వర్క్ చేసేది ఏమి ఉండదు కదా, మామూలుగా ఇంట్లో కూర్చొని లేకపోతే ఆఫీస్లో కూర్చొని అసలే నొప్పి ఉంటే. ప్రతి మనిషికి లైఫ్ టర్నింగ్ పాయింట్ ఒకటి ఉండాలంటారు కదా సార్. లైఫ్ చేంజ్ అవ్వాలంటే అదే మనిషిని ముందుకు తీసుకెళ్ళడానికి థింకింగ్ ఎప్పుడైతే మారుతుందో. మార్చుకోవాలి అంటే నేర్చుకోవాల్సిన హ్యాబిట్ ఏముంటుంది సార్? ఎట్ ద ఏజ్ ఆఫ్ 57 ఐ డిడ్ 6 ప్యాక్. ఎస్. ఆయనకు సాధ్యమైంది నాకు సాధ్యమవుతుంది కదా, సేమ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినప్పుడు. పిల్లలు ఉంటే పిల్లలతో కూడా సూసైడ్ చేసుకునేలాగా చేస్తున్న మైండ్ సెట్ పెరిగిపోతుంది సార్. వాళ్ళు ఇమోషనల్ హైజాక్ అవుతారు. ఒక ఆయన దీపం పట్టుకొని రాత్రిపూట అమావాస్య రోజు చెమ్మ చీకటి కాంతరు పట్టుకొని ఎక్కడికో అర్ధరాత్రి బయలుదేరి వెళ్తున్నారు. ఎవరో మీలాంటి వాళ్ళు కనిపించారు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే అర్థం చేసుకోవడానికి నది దగ్గరికి పోతున్నాను అన్నారు. ఈ దీపం ఎందుకు తీసుకుపోతున్నావు? చేసుకోవటానికి పోయాడు. మధ్యలో పాములు పురుగులు పుట్టలు కరవచ్చు కదా, అందుకని దీపం తీసుకుపోతున్నాను అంటే అతను చేసుకుందాం అనుకున్నప్పుడు తీవ్రత ఉంది. అది కాస్త గ్యాప్ రాగానే ఏమైంది, ఆ తీవ్రత మారింది. అర్థం చేసుకునే వాడికి పాము గరిస్తే ఆలోచనలు అన్నవి ఎప్పుడు ఎవరికి వాళ్ళకు ఉంటాయి కదా. వితిన్ 5 minutes లో బ్రేక్ చేసే టిప్ ఏమన్నా చెప్పండి సార్. టైం కూడా పట్టదండి. 5 minutes కూడా అవసరం లేదు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఈ 10 to 1 కౌంట్ డౌన్ చేసేవారు మీకు ఆ థాటు. సార్ మైండ్ పవర్ అన్నది నిజంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మనిషి మనసులో అంటే మైండ్లో అనుకుని ఆ తర్వాత బాహ్య ప్రపంచంలో వాటిని స్పృశించడం జరిగింది. అర్లీగా లేవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రాత్రి లేట్గా పడుకుంటే మార్నింగ్ ఎలా ఎర్లీ లేవగలుగుతాం? మీరు చాలా స్లిమ్ అయ్యారు, ఎనర్జెటిక్ గా ఉంటున్నారు. ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయ్యేది. బట్ ఈ రోజు మార్నింగ్ నుంచి షూట్ అవుతున్నా, ఇప్పటికి కూడా ఎనర్జెటిక్ గా ఉన్నారు. యాక్చువల్లీ నేను అనుకున్నా మీరు నాస్తికుడు అని, అంటే భగవంతుని నమ్ముతారు మీరు అని నేను అనుకోలే. ఇప్పుడు ఆ జర్నీలోనే మిమ్మల్ని నేను మరో కోణంలో చూసా. ఉంటే ఉన్నాడు, లేకపోతే ఏ మనిషికైనా నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే శాశ్వతమైన ఆనందం ఇష్టమైన పనిలో ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే శ్రీరామ్ సార్ తో ఇంటర్నేషనల్ సెమినార్స్ అన్నది ఎంజాయ్ చేయాలంటే నాకు క్లాస్ కావాలి. ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకు ఇంటర్నేషనల్ సెమినార్స్? సెలబ్రిటీస్, తర్వాత చీఫ్ మినిస్టర్స్, కంట్రీ ప్రెసిడెంట్స్ వాళ్ళంతా విజిట్ చేస్తూ ఉంటారు. ఈ సెమినార్స్ మైండ్ బ్లోయింగ్ సెమినార్స్ సార్ అవి. అయితే ఆ 2 సెమినార్స్ నిజంగా శ్రీరామ్ సారు ఒక స్పిరిచువల్ గురు, ప్రెజెన్స్, ఒక సొలీస్. ఆయనతో ఒక 10 నిమిషాలు గడపడం అనేది ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నమస్తే, వెల్కమ్ టు జేఆర్ విజన్ మీడియా పాడ్కాస్ట్. నేను మీ జాహ్నవి. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్, హెల్త్, మైండ్ పవర్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇవన్నీ కావాలని అనిపిస్తుంది, కానీ అందరి జీవితాల్లో ఇది సాధ్యమా అంటే సాధ్యం కాదు. మరి అన్నీ మన జీవితంలో మారాలి అంటే, క్లారిటీ ఉండాలి అంటే ఒక మెంటర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ గత 30 సంవత్సరాలుగా మోటివేషనల్ స్పీకర్గా ఎంతోమంది జర్నలిస్టులకి, ప్రముఖులకి, రాజకీయ నాయకులకి, సెలబ్రిటీలకి, వీళ్ళు వాళ్ళని కాదు సామాన్యులకి సైతం తనదైన శైలిలో వేల మందికి మోటివేట్ చేసి మెంటర్గా నిలబడిన వ్యక్తి ఆయనే. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, లైఫ్ కోచ్, సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్, న్యూట్రిషనిస్ట్, వాట్ నాట్. ఆయన జీవితంలో తను కూడా తను సక్సెస్ అవుతూ తను ప్రూవ్ చేసుకుంటూ ఎదుటి వ్యక్తిని మార్చిన ఒక శక్తి అనే చెప్తాను. ఆయనే మన డాక్టర్ వర్లు గారు. చాలామందికి సుపరిచితులే. సో అందరికీ తెలిసిన వ్యక్తి. ఈరోజు అనేక రకాల విషయాలు, ఆయన జీవితంలోని అనుభవాలు మనందరికి ఉపయోగపడే మంచి మంచి సబ్జెక్ట్ని తీసుకెళ్లాలని ఈ పాడ్కాస్ట్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి వెల్కమ్ చేసేద్దాం. వెల్కమ్ టు డాక్టర్ వర్లు సార్. నమస్తే. నమస్తే. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఎనీవేస్ ఐఎమ్ సూపర్ సార్. ఆఫ్టర్ లాంగ్ టైం డాక్టర్ వర్లు అనే ఛానల్ ద్వారా మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, బట్ మన జేఆర్ విజన్ మీడియాకి ఫస్ట్ టైం డాక్టర్ వర్లు సార్ మనకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అది కూడా ఫస్ట్ పాడ్కాస్ట్ మీదే సార్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ సార్. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దామంటే, చాలామంది నన్ను పర్సనల్గా అడిగిన క్వశ్చన్, ఈవెన్ చాలామందికి సాధ్యం కాదు, ఈవెన్ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా సాధ్యం కానిది మీరు మాత్రం సాధ్యం చేసి చూపించింది. 60 సంవత్సరాల మీ వయసులో 6 ప్యాక్ని. అసలు ఎంత డిసిప్లిన్ కావాలి, ఎంత డెడికేషన్ కావాలి, దాంతోనే మనం స్టార్ట్ చేద్దాం సార్. అసలు 60 yearsలో 6 ప్యాక్, ఈ ఆలోచన ఎలా వచ్చింది? మోటివేషన్ ఏంటి అసలు? ఆ డిసిప్లిన్ ఏంటి? కరెంట్. యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో చిన్న కరెక్షన్ ఉంది. నేను అంటే వీళ్ళు న్యూస్ పేపర్స్లో, మీడియాలో 60 years అని రావటం జరిగింది. కానీ యాక్చువల్గా
అప్పుడు 57 ఇయర్స్. నేను 57 years. ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను 57 ఇయర్స్ అని. కానీ వీళ్ళు రైము రిథం బాగుంటుందని 6 పలకలు 6 పదులు అని చెప్పేసి పాపులర్ చేయడం జరిగింది. ఓకే. నేను 6 ప్యాక్ చేసింది ఎట్ ది ఏజ్ ఆఫ్ 57, అంటే 57. 5 years బ్యాక్. అది కూడా ఏం ఇది కాదు సార్, అసలు 57 లో కాదు, ఈవెన్ 30s లో 40s లో కూడా కష్టం. అప్పుడు ఇండియాలో 57 ఏజ్లో చేసింది నేను అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. 57 ఇయర్స్లో 6 ప్యాక్ చేసింది ఇండియాలో ఫస్ట్ టైమర్. ఫస్ట్ టైం. సో అంటే 5 years బ్యాక్ చేశాను నేను. సో దానికి అంటే అప్పుడు ఏంటంటే కరోనా పీరియడ్ అప్పుడే అయిపోతూ ఉంది. కరోనాలో ఇంట్లో కాస్త ఫిట్నెస్ ఉండాలి, ఇమ్యూనిటీ బాగా ఉండాలని చెప్పేసి ఇంట్లోనే జిమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత బాడీలో చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇది నార్మల్ జిమ్ చేసినప్పుడు, ఇంట్లో చేసినప్పుడు. తర్వాత అది ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆయన వెంకట గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. సో అక్కడ ఒక 6 months ట్రైనింగ్ తీసుకొని సో 6 ప్యాక్ చేయడం అనేది జరిగింది. దానికి ప్రత్యేకంగా ఒక గోల్ పెట్టుకొని చేసింది ఏమి కాదు. సో అయితే సబ్ కాన్షియస్గా అది వర్క్ చేస్తుందో ఎప్పుడు ఏదో ఒక క్లాస్లో, పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్లో నేను హెల్త్ గురించి చెప్తూ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా ఎనీ ఏజ్లో చేయొచ్చు, 6 ప్యాక్ కూడా చేయొచ్చు. మనకి వెస్టర్నర్స్ మీకు 60s, 70s కూడా 6 ప్యాక్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పడం జరిగింది. అప్పుడు ఒక పార్టిసిపెంట్ మీరు చేస్తారని అడగటం జరిగింది. ఎస్ చేస్తారన్నా, అది అయిపోయింది. అది ఇప్పుడు ఓ 3 years బ్యాక్. దానికి 3 years. అది సబ్ కాన్షియస్గా దట్ మే హ్యావ్ డ్రివెన్ మీ. ఎందుకంటే మా వైఫ్ చెప్పింది, ఆ క్లాస్లో మా వైఫ్ కూడా ఉంది. తను చెప్పింది ఏది, నువ్వు 3 years బ్యాక్ ఈ తాజ్ కృష్ణాలో క్లాస్ జరిగినప్పుడు ఆ క్లాస్లో నువ్వు చేస్తానని చెప్పావు అని చెప్పేసి తను గుర్తు చేయడం జరిగింది. సో మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుందంటే మనం మర్చిపోయినా కూడా మన గోల్ని మర్చిపోకుండా అది డ్రైవ్ చేస్తూ ఉంటుంది. సార్ మీరు చాలా సందర్భాల్లో జనరల్గా చెప్తూ ఉంటారు ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని. నిజంగా ఏజ్ అనేది జస్ట్ ఏ నెంబర్ అంటారా? వృద్ధాప్యం అనేది ఉండదంటారా? అంటే చాలా విషయాలు ఏంటంటే మనం ఏజ్ని ఊహించుకొని భయపడి చేయము. చాలా విషయాల్లో ఏజ్ అనేది అడ్డంకి కాదు. ఎస్పెషల్లీ ఫిట్నెస్కి వస్తే ఏ ఏజ్లోనైనా కూడా, ఇంకా నిజం చెప్పాలి అంటే మనం ఓల్డ్ అయ్యే కొద్దీ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. మన బాడీలో మసిల్స్ ఎవ్రీ 10 yearsకి ఒక 2% 30s తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ మసిల్ని కాపాడుకోవడానికి, బోన్ డెన్సిటీ కాపాడుకోవడానికి ఎక్సర్సైజ్ అనేది వృద్ధులకే ఎక్కువ అవసరం అవుతుంది. అలానే చాలా పనులు ఏమిటి అంటే మనం ఫిజికల్గా చేసే పనులు ఈ రోజుల్లో చాలా తక్కువ. సో సైకలాజికల్గా థింకింగ్. సో కాబట్టి మనం ఏదన్నా ఒకటి చేయాలి అంటే మనం ఏజ్ అనేది అడ్డంకి కాదు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ గోల్ సాధించడానికి ఏజ్తోని సంబంధం లేదు. ఎందుకంటే మనం దానికి అక్కడ ఫిజికల్గా వర్క్ చేసేది ఏమి ఉండదు కదా. మామూలుగా ఇంట్లో కూర్చొని లేకపోతే ఆఫీస్లో కూర్చొని చేసేది, దానికి ఒక టీం బిల్డ్ చేసుకోవటం చేయాల్సి ఉంటుంది. కానీ నేను ఒక ఏజ్ వచ్చింది అని చెప్పేసి మనం అనుకుంటూ దాన్ని తప్పించుకుంటూ ఉంటాం. అయితే ఏజ్ వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. అని నిజంగా అవుతాయంటారా? జస్ట్ ఫీలింగ్ ఏనా? మరి అలా ఉన్నప్పుడు ఎట్లా ఎక్సర్సైజ్ చేయగలుగుతాం? ఎక్సర్సైజు చేయటం ద్వారా మీకు ఈ నొప్పులు, కీళ్ళ నొప్పులు అవి తగ్గుతాయండి. వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, ఇది ప్రతి ఒక్కరికి అవసరం. యాక్చువల్గా ఏమవుతుందంటే మీకు బాగా మోకాళ్ళు అరుగుదల జరిగిందని చెప్పేసి ఆర్థోపెడిక్ డాక్టర్ చెప్పిన తర్వాత వాళ్ళు ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు. తర్వాత రోజు బాగా నొప్పి ఉందన్నా కూడా గట్టిగా వాకింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి అని చెప్తూ ఉంటారు. చాలామందికి డౌట్ అది, అసలే నొప్పి ఉంటే ఇంకా ఈ ఎక్సర్సైజ్ చేయడం నొప్పి పెరిగింది కదా అని. కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అని జాయింట్స్లో ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది ఏజ్ రీత్యా. సో అది పెరగాలి. అది పెరగాలంటే ఎక్సర్సైజ్ ద్వారా మనకి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ కందెంలాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత అరుగుదల అనేది న్యాచురల్గా ఉంటుందండి. ఒకళ్ళు జెనెటిక్స్ని బట్టి, వాళ్ళ జీన్స్ని బట్టి ఒకళ్ళు అరుగుదల కాస్త ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. జాయింట్స్ కీళ్ళ అరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని స్లో డౌన్ చేయాలన్నా, ఆల్రెడీ అరిగిపోతే దాని బాధ నుంచి తప్పించుకోవాలన్నా కూడా మనం మసిల్స్ని, అంటే మన కాఫ్ మసిల్స్, పిక్కలు అంటాం కదా, వాటిని, తర్వాత థై మసిల్స్ అంటే వాటిని పై అప్పర్ భాగంలో ఉండే వాటిని క్వాడ్రిసెప్స్ అంటారు, కింద ఉండే వాటిని హ్యామ్స్ట్రింగ్స్ అంటారు. ఈ థై మసిల్స్ని, తర్వాత పిరుదుల్లో ఉండే కండరాలు గ్లూట్స్ అంటారు, వీటిని స్ట్రాంగ్ చేస్తే మీకు మోకాల మీద భారం పడదు. సో నొప్పి ఏమవుతుందంటే ఇవి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మోకాళ్ళ లోడుని ఈ మసిల్స్ తీసుకుంటాయి. దాంతో మోకాళ్ళ అరుగుదల ఉన్నా కూడా మీరు పెద్దగా పెయిన్ లేకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి మోకాళ్ళు అరుగుదల జరిగింది అని విన్న తర్వాత
చేయాల్సింది ఖచ్చితంగా ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే జిమ్ మాత్రమేనంటారా, యోగా, వాకింగ్ ఏదైనా? ఓకే. దానికి మోకాళ్ళకు సంబంధించినటువంటి ఈ మసిల్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా, పిక్కలు అంటే కాళ్ళల్లో ఉండే మసిల్స్ ఉంటాయి కదా, ఇది కాఫ్ మసిల్స్ అంటాం, పిక్కలు, తెలుగులో పిక్కలు అంటారు. తర్వాత థై మసిల్స్, తొడ కండరాల పై భాగం కింద భాగం ఉండేది. తర్వాత గ్లూట్స్, ఇవి స్ట్రాంగ్ చేసుకోవడానికి యోగాలో ఉన్న ఎక్సర్సైజులు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మీరు ఏ ఆర్థోపెడిక్ ఛానల్ చూసినా కూడా దాంట్లో ఎక్సర్సైజులన్నీ ఉంటాయి. దానికోసం ఎక్కడో జిమ్కి వెళ్ళాల్సిన అవసరం. జిమ్కి వెళ్తే ఏంటంటే అక్కడ ఎక్విప్మెంట్ ఉంటుంది, తర్వాత మీకు గైడ్ చేయడానికి ట్రైనర్స్ ఉంటారు కాబట్టి ఈజీ అవుతుంది. సెల్ఫ్ కన్నా కూడా కొంచెం ఎవరితో ఉన్న మోటివేషన్ కూడా ఉంటుంది కదా. ఇంట్లో చేసుకోవాలి అంటే మోటివేషన్ ఉండదు. జిమ్కి వెళ్ళినప్పుడు దానికి డబ్బులు కడతాము, తర్వాత ప్రత్యేకంగా దానికోసం వెళ్ళటానికి ఒక టైం పెట్టుకుంటాం. కాబట్టి అది ఎక్కువగా జిమ్లో జాయిన్ అయితే రెగ్యులర్గా చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రతి మనిషికి లైఫ్ టర్నింగ్ పాయింట్ ఒకటి ఉండాలంటారు కదా సార్. లైఫ్ చేంజ్ అవ్వాలంటే నేర్చుకోవాల్సిన ఒక హ్యాబిట్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఇది కూడా అంటే టర్నింగ్ పాయింట్ అంటే ఒక ఇన్సిడెంట్ జరగటం అని కాదు, మన థింకింగ్లో చేంజ్ రావటం టర్నింగ్ పాయింట్. అంతే. అదే మనిషిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేది ఏమిటంటే మన థింకింగ్ ఎప్పుడైతే మారుతుందో దానికి ఒక ఇన్సిడెంట్ కారణం కావచ్చు. పలానా ఇన్సిడెంట్ వల్ల నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అనుకోవచ్చు. కానీ ఇన్సిడెంట్ ఉన్నా లేకపోయినా కూడా మీరు ఒక వీడియో చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి ఒక డెసిషన్ తీసుకోవచ్చు. మీ థింకింగ్లో మార్పు రావచ్చు, లేదా ఒక పుస్తకం చదివి మీలో మార్పు రావచ్చు, ఒక కొటేషన్ ద్వారా మీలో మార్పు రావచ్చు. మీ థింకింగ్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో, దేనివల్ల అయితే మార్పు వస్తుందో అప్పుడే మీకు టర్నింగ్ పాయింట్ అనేది జరుగుతుంది. అంటే ఒక దిశలో వెళ్ళేవాళ్ళు ఇంకొక పాజిటివ్ దిశలోకి మారటం అనమాట. సో ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు ఇంతకు ముందు ఉన్నదానికంటే ఇంకా బెటర్ అవ్వటం కోసం వాళ్ళ డెసిషన్స్ని మార్చుకోవాలి. అంటే నేర్చుకోవాల్సిన హ్యాబిట్ ఏముంటుంది సార్? దీనికి కూడా డిసిప్లిన్ అనండి. దీనికి ఫస్ట్ ఏమిటి అంటే కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలి. ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే కొన్ని పనులు ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను 57లో ఎట్ ది ఏజ్ ఆఫ్ 57 ఐ డిడ్ 6 ప్యాక్. సో ఇప్పుడు ఇంకెవరైనా చేయాలనుకున్నాను అనుకోండి, ఆయనకు సాధ్యమైంది నాకు సాధ్యం అవుతుంది కదా, సేమ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినప్పుడు. సో మనకి హ్యూమన్లీ ఒక వ్యక్తికి సాధ్యమైంది ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఎప్పుడు వాళ్ళు చేసిన పనులే మనం చేయాలి, వాళ్ళు ఆలోచించినట్టుగానే మనం ఆలోచించాలి. ఆలోచనలు అన్నవి ఎప్పుడు ఎవరికి వాళ్ళకు ఉంటాయి కదా. ఎస్. అయితే ఆ ఆలోచనలు ఎవరికి వాళ్ళకే ఉంటాయి, కానీ అవి పనికొచ్చే ఆలోచనలా, నెగిటివ్ థాట్సా, మన ముందుకు తీసుకెళ్లే ఆలోచనలా, లేదా మన వెనక్కి నెట్టే ఆలోచనలు అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటారు. అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రతి మనిషికి రోజులో 60,000 ఆలోచనలు వస్తాయి. కానీ ఎక్కువ మంది సైకాలజిస్టులు ఏం చెప్తున్నారు, రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఎక్కువ మందికి నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి వాటిల్లో. ఇంతకుముందు నిన్న నెగిటివ్గా ఆలోచించారనుకోండి, రేపు వచ్చే 60,000 ఆలోచనలు కూడా వాటికి సంబంధించే ఉంటాయి. ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసేసి ఇది మనకు పనికొచ్చే ఆలోచన కాదు, ఇది మనని ముందుకు తీసుకెళ్లే ఆలోచన కాదు అని అనిపించినప్పుడు దాన్ని బ్రేక్ చేయాలి. అయితే ఈ సందర్భంగా నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ని బ్రేక్ చేయాలంటే విత్ ఇన్ 5 minutesలో బ్రేక్ చేసే టిప్ ఏమన్నా చెప్పండి. అంటే అంత టైం కూడా పట్టదండి, 5 minutes కూడా అవసరం లేదు. ఒక థాట్ 1 to 3 seconds ఉంటుంది. మీకు ఆ నెగిటివ్ థాట్ అనేది తెలుస్తుంది. మీకు ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ ఏదో మైండ్లో మెదులుతుంది. వెంటనే మీ బ్రీదింగ్ని ఒకసారి డీప్ బ్రెత్ తీసుకున్నాను అనుకోండి, నోటి ద్వారా వదిలితే అది ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీలో ఉండేటటువంటి ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది. దానివల్ల అందుకే ఎప్పుడైనా సరే మీరు డెలిబరేట్గా, అంటే మీ అంతరం మీరు ప్రయత్నపూర్వకంగా గాలి పీల్చేటప్పుడు ముక్కు ద్వారా తీసుకొని కొద్దిసేపు ఊపిరితిత్తుల్లో నిలిపుంచి ఆ తర్వాత నోటి ద్వారా వదిలితే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మీకు ఈ థాట్ నెగిటివ్ థాట్ వచ్చిందో దాన్ని బ్రేక్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు దాన్ని ఈ బ్రీదింగ్ మీదకి అంటే బ్రీదింగ్ చేయాలి అనుకోవడంతో ఆ నెగిటివ్ థాట్ నుంచి మీరు దృష్టి మరల్చినట్టు అవుతుంది. అది 1 సెకండ్ కంటే ఎక్కువ పట్టదు. సో కాబట్టి అది చేయొచ్చు, లేదా ఏదైనా గట్టిగా నడవచ్చు, వాకింగ్ చేయొచ్చు, ఎనీథింగ్. అంటే అప్పుడు ఏదైనా అప్పుడు ఖాళీగా ఉండే బదులు అప్పుడు ఏదైతే చేస్తున్నా దాని నుంచి డిఫరెంట్ పని ఏదైనా చేయాలి. సింపుల్ టెక్నిక్ ఏమిటంటే బ్రీదింగ్ అనేది ఈజియర్ టెక్నిక్. లేదా 10 to 1 కౌంట్ డౌన్ చేయటం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈ 10 to 1 కౌంట్ డౌన్ చేసేవారు మీకు ఆ థాటు. ఎందుకంటే ఈ కౌంట్ డౌన్ చేయాలి అంటే
మీ థాట్స్ దీని మీదకి రావాలి. ఆ 10 మీద ఉండాలి. 10 తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, 9 రావాలిగా, ఇక్కడికి మలుతుంది. కాబట్టి ఈ బ్రీదింగ్ కానివ్వండి, కౌంట్ డౌన్ టెక్నిక్ అని పాటించి మీ థాట్స్ని మార్చుకోవచ్చు, బ్రేక్ చేయొచ్చు. మరి వెంటనే ఏం చేయాలి, మళ్ళీ రావచ్చు. అది ఇప్పుడు బ్రేక్ చేశారు కాబట్టి ఇంకొక పాజిటివ్ థాట్ గురించి ఆలోచించాలి. మీ గోల్ గురించి, లేదా రేపు చేద్దాం అనుకుంటున్న పని గురించి, కలుద్దాం అనుకుంటున్న వ్యక్తి గురించి మీ మైండ్ని వాళ్ళని తలుచుకున్నారనుకోండి, వెంటనే దానికి సంబంధించిన థాట్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నెగిటివ్ థాట్స్ని ఎక్కువసేపు ఉంచరు, వెంటనే అది నెగిటివ్ అని మనకు అనిపించకుండా దాన్ని బ్రేక్ చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్, మైండ్ పవర్ అన్నది నిజంగా పనిచేస్తుంది అంటారా? ఎస్, మనిషి మానవ జాతి, మానవ పురోగతి అంతా కూడా, మనిషి సాధించినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా మైండ్ పవర్తో జరిగింది. ఇవాళ మనిషిని చంద్రుడి మీద పంపగలుగుతున్నాం. ఇక్కడుండి మనం ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాం. ఈ టీవీలు కానివ్వండి, లేకపోతే రేడియోలు కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, కెమెరాలు కానివ్వండి, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఈ మిసైల్స్ కానివ్వండి. ఇప్పుడు మనం ఇక్కడుండి హైదరాబాద్లో ఉండి ఒక మిసైల్ని మనం ఒక ప్లేస్ని టార్గెట్ చేసేసి పలానా బిల్డింగ్ మీద పడాలి అంటే మన ఇండియా నుంచి ఒక దేశం మీదకి ఆ బిల్డింగ్ మీదకి పోయి ఆ మిసైల్ దాడి చేసి వచ్చేటట్టుగా మనం తయారు చేస్తున్నాం. దీని అంతటికీ కారణం ఏమిటి, మైండ్ పవరే. ఒకప్పుడు ఇవన్నీ ప్రపంచంలో లేవు కదా, ఇవేవి ఇప్పుడు మీకు కంటికి కనపడేవి ఏవి కూడా, ఏది కెమెరాలు ఒకప్పుడు ప్రపంచంలో లేవు, ఈ మైకులు ప్రపంచంలో లేవు, ఈ మిసైల్స్ లేవు, ఏది కూడా మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లేదు, మీ వాచ్ లేదు. ఇవన్నీ కూడా మనిషి మనసులో అంటే మైండ్లో అనుకొని ఆ తర్వాత బాహ్య ప్రపంచంలో వాటిని సృష్టించడం జరిగింది. మీరు ఏది చేయాలన్నా, ఎనీథింగ్ న్యూ, ఎనీ ఇన్నోవేషన్, దానికి మైండ్ పవర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చిన్న పనికైనా పెద్ద పనికైనా కూడా మైండ్ లేకుండా మీరు ఏది చేయలేరు. కాబట్టి ఆ మైండ్ పవర్ని మీరు పెంచుకోవాలి. ఆ మైండ్ ఏది చేయాలన్నా కూడా మీ మైండ్ మీకు నియంత్రణలో ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. ఇవాళ రేపు మనం చాలా మందిని చూస్తున్నాం, సూసైడ్ టెండెన్సీస్, సూసైడ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఎంతలా పెరిగిపోతుందంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవడమే కాకుండా పిల్లలు ఉంటే పిల్లలతో కూడా సూసైడ్ చేసుకునేలాగా చేస్తున్న మైండ్ సెట్ పెరిగిపోతుంది. సార్, అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి? అసలు సూసైడ్ చేసుకునే దాకా ఎందుకు వెళ్ళిపోతారంటారు ఒక మనిషి? అంటే వాళ్ళు సడన్గా రాత్రి ఒక సినిమా చూసి వచ్చి, లేకపోతే ఫుడ్ తిని వెంటనే నేను ఆత్మహత్య చేసుకోవాలని ఎవరు అనుకోరు. కొన్ని రోజుల నుంచి వాళ్ళలో అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అన్ని రోజుల నుంచి, ఎప్పటి నుంచో ఏదో నెగిటివ్ సంఘటన, ఈ నెగిటివ్ దాని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. మార్నింగ్ నుంచి ఆలోచిస్తూ ఉండొచ్చు, 2 రోజుల నుంచి ఆలోచిస్తూ ఉండొచ్చు. దాన్ని ఆ నెగిటివ్ థాట్ని బ్రేక్ చేయకపోతే అదేమవుతుంది, దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇంటెన్సిటీ పెరిగి వాళ్ళు ఇమోషనల్ హైజాక్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. నేను బతకడం కంటే చావటమే బాగుంటుంది, నాకు ఈ ప్రపంచంలో ఎవరో సహాయం చేయలేరు, నాకు దేవుడు కూడా హెల్ప్ చేయలేడు అనే భావన మనసులో కలిగినప్పుడే మనిషి ఆత్మహత్యకి పాల్పడతాడు. దీనికి అదే ఆ నిమిషం పాటు మీరు డైవర్ట్ చేయగలిగారనుకోండి, తర్వాత చాలా కష్టం అవుతుంది. ఒక జోక్ చెప్తుంటారు, ఒక ఆయన దీపం పట్టుకొని రాత్రిపూట అమావాస్య రోజు చెమ్మ చీకటి లాంతర్ పట్టుకొని ఎక్కడికో అర్ధరాత్రి బయలుదేరి వెళ్తున్నాడు. ఎవరో మీలాంటి వాళ్ళు కనిపించారు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆత్మహత్య చేసుకోవడానికి నది దగ్గరికి పోతున్నాను అన్నాడు. ఈ దీపం ఎందుకు తీసుకుపోతున్నావు, ఆత్మహత్య చేసుకోవటానికి పోయాడు. మధ్యలో పాములు, పురుగులు, పుట్టలు కరవచ్చు కదా, అందుకని దీపం తీసుకుపోతున్నాను అంటే, అతను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు తీవ్రత ఉంది, అది కాస్త గ్యాప్ రాగానే ఏమైంది, ఆ తీవ్రత మారిందనమాట. నిజంగా ఆత్మహత్య చేసుకునే వాడికి పాము గరిస్తే ఇంకోటి పని ఈజీ అయిపోద్ది కదా. అంటే ఇది జోకే అయినా కూడా దీంట్లో విషయం ఏమిటంటే, మనం కొద్దిసేపు మైండ్ని డైవర్ట్ చేస్తే ఆ థాట్ పోతుంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రాదు, చేసుకోకున్నా కూడా వాళ్ళు చేసుకోరన్నమాట. సో ఆ టైంలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, ఒక ఫ్రెండ్కో, ఒక ఆత్మీయులకో, లేదా హెల్ప్ సెంటర్స్ ఉంటాయి ఈ సూసైడ్స్ని నివారించడం కోసం, కొన్ని సహాయ అని చెప్పేసి హెల్ప్ సెంటర్స్ ఉన్నాయి. ఆ హెల్ప్ సెంటర్ వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఏదైనా కూడా అంటే మనకి ఒక్కసారి సడన్గా పోయి ఎవరు ఆత్మహత్య చేసుకుని ఉండరు. దాని వెనక కొన్ని రోజుల నుంచి అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచన స్థాయిలోనే తుంచాలి. ఎందుకంటే మనకు ఆలోచనలో ఈ ఇంటెన్సిఫై అవ్వచ్చు, వాటి తీవ్రత పెరిగి ఎమోషనల్ హైజాక్ అయ్యి ఏం చేస్తామో మనకు తెలియదు. కాబట్టి మొగ్గలను తుంచాలంటారు కదా, ఎవరో ఒకళ్ళ హెల్ప్ అనేది తీసుకోవాలి. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం. సూసైడ్ చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. కానీ
డిప్రెషన్లో ఉన్న అలాంటి టెండెన్సీ ఫీల్ మనకు వచ్చినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలా ఉన్నారని అనిపించినా కూడా దయచేసి అంటే హెల్ప్ లైన్స్కి సంప్రదించండి. అండ్ డాక్టర్ వర్లు గారు కూడా యాజ్ ఎ సైకాలజిస్ట్ ఇట్లాంటి వాళ్ళకి కూడా చాలా ట్రీట్ చేస్తారు. అండ్ ఆ టైంలో ఇచ్చే ఒక చిన్న సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుంది. నేను నా లైఫ్లో ఫేస్ చేసా, అంటే చాలా మంది జీవితాల్లో ఫేస్ చేసి బయటపడిన వారు డాక్టర్ వర్లు సార్ త్రో జర్నీ చేస్తున్న వాళ్ళు, ఎంతో ఆనందంగా ఉన్న వాళ్ళు మనందరికీ తెలుసు. సో మీలో కూడా ఎవరైనా నిజంగా అలాంటి డిప్రెషన్లో ఉంటే డెఫినెట్గా సంప్రదించవచ్చు డాక్టర్ వర్లు సార్ని. మీకోసం నెంబర్ కూడా ఇస్తున్నాను, చాలా ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ. సార్ అలాగే ఒక పర్సన్, మన చుట్టుపక్కల ఉన్న ఒక పర్సన్ సూసైడ్ చేసుకోబోతున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుందా? ఈవెన్ మన కజిన్స్, ఫ్రెండ్స్ ఎవరో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎలా తెలుసుకోవాలంటారు మనం? అంటే వాళ్ళు మూడీగా ఉంటారు, తర్వాత ఎవరితో ఎక్కువ మాట్లాడరు, ఎక్కువగా తలుపేసుకొని ఉంటారు, ఏమి ఇచ్చారు స్నానం చేయరు, తిండి తినరు, తర్వాత డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు. ఏదైనా కొద్దిసేపు మాట్లాడిన ఏముందో నాకు లైఫ్లో అంతా కూడా సర్వం కోల్పోయాను, నాకు ఇంక మిగిలింది ఏమిటి, నాకు చావు అయిన ఒకటే, బతికిన ఒకటే అని చెప్పేసి అలాంటి మాటలు కూడా వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతూ ఉంటుంది. తర్వాత కొంత వాళ్ళ కండిషన్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ కండిషన్స్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే అది చాలామంది ఏమనుకుంటారంటే అది శాశ్వతం అనుకుంటారు. నో ప్రాబ్లమ్ ఈజ్ పర్మనెంట్. మనం చూసుకుంటే ఇంతకుముందు యుద్ధం కూడా, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, దేని శాశ్వతం కాదు. ఇవాళ 10 రోజులకో 15 రోజులకో 20 రోజులకో ఎండ్ అవుతుంది. అట్లా ఎన్ని యుద్ధాలు ఎండ్ అవ్వలేదు. మనకు కూడా జీవితంలో అసలు ఈ రోజు ఎట్లా గడుస్తుంది, ఈ గంట గడిస్తే చాలు అనుకుంటాం, కాస్త ఓపిక పట్టాము, ఆ తర్వాత అది మామూలుగా. జీవితంలో చాలా సమస్యలు మనం పర్మనెంట్ అనుకుంటాం, కానీ అవి కొద్ది రోజులు ఉండి పోతాయి. దిస్ వరల్డ్ ఈజ్ డైనమిక్, యూనివర్స్ ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటుంది, ఏది శాశ్వతంగా ఉండదు, ఇది పోతుంది అని చెప్పేసి మనం అనుకోవాలి. సార్ అలాగే మనిషి సక్సెస్ అవ్వాలంటే, నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు రావాలన్నా, హెల్తీగా ఉండాలన్నా, సో ప్రతిరోజు ఎలాంటి హ్యాబిట్స్ అండ్ ముఖ్యంగా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటే లైఫ్ ఇంకా సక్సెస్ఫుల్గా వెళ్తుందంటారు? అంటే మార్నింగ్ అర్లీగా లేవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ అండి. అది ఒకటి అలవాటు చేసుకోవాలి. రాత్రి లేట్గా పడుకుంటే మార్నింగ్ ఎలా ఎర్లీ లేవగలుగుతాం సార్? దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా లేట్గా పడుకోవాల్సిన అవసరం ఏముంది, కొన్ని నైట్ షిఫ్ట్లు ఇలాంటివి ఉన్నవాళ్ళు తప్పిస్తే జనరల్గా అది మన చాయిస్. సో మీరు లేట్గా లేస్తారు, 11 గంటలు లేస్తారు అనుకోండి, తర్వాత అప్పటికే సగం డే అయిపోతుంది చాలామందికి. సో ఈ లోపల మీకు కాల్స్ వచ్చినాయి అనుకోండి, ఒక 10 మంది కాల్ చేశారు, మీరు అప్పుడు ఒక్కొక్కరికి చేయాలి, వాళ్ళు దొరకరు, మళ్ళీ రెండోసారి చేయాలి, మూడోసారి చేయాలి, చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. అదే వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారనుకోండి, మీకు చాలా టైము తగ్గిపోతుంది. అలానే మీకు మార్నింగ్ ఏమిటంటే అంతా కూడా ఎవరైనా కూడా దొరుకుతారు, ఈజీగా ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, నిద్ర లేచిన తర్వాత బాగా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా పని చేయగలుగుతారు. సో ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే అర్లీగా లేవటం మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది మూమెంట్ ఉండాలి, బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు స్ట్రెస్ రాకుండా ఉండాలన్నా కూడా, ఉన్న స్ట్రెస్ పోవాలన్నా, తర్వాత హెల్తీ కెమికల్స్ మిమ్మల్ని యాక్టివ్గా అలర్ట్గా ఉంచడానికి హెల్తీ కెమికల్స్ కావాలి. మీరు నడిచినా, జాగింగ్ చేసినా, సైక్లింగ్ చేసినా, లేదా జిమ్కి వెళ్ళినా, వెయిట్ ట్రైనింగ్ చేసినా, ఏది చేసినా కూడా మీలో హెల్తీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అంటే మనకి డోపమిన్, ఆక్సిటాసిన్, సెరటానిన్, ఎండార్ఫిన్స్ ఇలాంటి కెమికల్స్, హ్యాపీనెస్ కెమికల్స్ కూడా ఇవి హ్యాపీ కెమికల్స్ అంటారు. డోస్ కెమికల్స్ అని కూడా అంటారు. అంటే డి అంటే డోపమిన్, ఓ అంటే ఆక్సిటాసిన్, ఎస్ అంటే సెరటానిన్, ఈ అంటే ఎండార్ఫిన్స్. ఈ కెమికల్స్ రిలీజ్ అవటం వల్ల మన మూడ్ బాగుంటుంది, తర్వాత కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, ఎఫెక్టివ్గా, యాక్టివ్గా, ఎంతూజియాస్టిక్గా ఉండగలుగుతాం. అవతల వాళ్ళని మనం ఈజీగా ఇంప్రెస్ చేయగలుగుతాం, ఏదైనా మాట్లాడేటప్పుడు కాన్వర్సేషన్స్లో కానివ్వండి, ఏదైనా నెగోషియేషన్స్లో కానివ్వండి. సో మన పనులు చాలా ఎఫిషియెంట్గా చేయటం అనేది జరుగుతుంది. అది రెండోది. ఫస్ట్ది వేకప్ అర్లీగా, రెండోది మూవ్మెంట్ ఉండాలి, మూడోది న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. మీరు మార్నింగ్ షుగరీ ఫుడ్స్ తిన్నారనుకోండి, షుగరీ ఫుడ్స్ తింటే మీకు మధ్యలో మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతుంటాయి అన్నమాట, ఈజీగా స్పైక్స్ ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ స్పైక్స్ ఉంటాయి. అందుకే మీరు న్యూట్రిషనల్ ఫుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం ప్రోటీన్తో స్టార్ట్ చేయాలి. మీరు ఏదైనా ఉప్మా, ఓన్లీ ఒట్టి ఉప్మా తిన్నారనుకోండి, ఇది కార్బోహైడ్రేట్ షుగరీ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా షుగరీ ఫుడ్స్ కిందకు వస్తాయి. సో దాంట్లో కాస్త నట్స్ వేసుకొని,
పల్లీలు కానివ్వండి, లేదా జీడిపప్పులు కానివ్వండి, బాదం పప్పులు కానివ్వండి, ఏదైనా నట్స్ కూడా కాస్త ఎక్కువ క్వాంటిటీలు కలిపారనుకోండి, ఆ కార్బోహైడ్రేట్ ఎఫెక్ట్ని, షుగర్ ఎఫెక్ట్ని అది డైల్యూట్ చేస్తుంది. ఏది ప్రోటీన్ ఈ నట్స్ ఉండటం వల్ల. సో హెల్దీ, లేదా ఒక ఆమ్లెట్ తిన్నారనుకోండి, లేదా బాయిల్డ్ ఎగ్స్ తిన్నారనుకోండి, దాంతోపాటు ఆ ఉప్మాతో పాటు, లేదా ఒట్టి ఇడ్లీలు తిన్నారనుకోండి, అది ఓన్లీ షుగర్ ఈ ఫుడ్ కిందకే వస్తుంది. సో న్యూట్రిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రోటీన్తోనే డే మొదలు పెట్టాలన్నమాట. బ్రేక్ఫాస్ట్ షుగరీ ఫుడ్స్ తగ్గించి మీరు ప్రోటీన్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే మీకు ఎనర్జీ స్పైక్స్ అనేది ఉండదు. చాలా మంది లేవగానే కాఫీ టీతో స్టార్ట్ చేస్తారు డేని. కాఫీ టీతోని అంటే కొంతమందికి ఏమిటంటే నిద్ర సరిగ్గా పోకపోవటం వల్ల ఎనర్జీ చాలదు వాళ్ళకి. మళ్ళీ కాఫీయో టీయో పడితే కానీ మళ్ళీ రొటీను స్టార్ట్ కాదు. మీరు బాగా 8 hours నిద్రపోయారనుకోండి, మీకు ఏ కాఫీ అక్కర్లేదు, ఏ టీ అక్కర్లేదు, ఏ స్టిమ్యులెంట్ లేకుండానే ఎనర్జెటిక్గా మంచి ఎంతూజియాస్టిక్గా ఉండగలుగుతారు. మీకు మార్నింగ్ కాఫీ పడితేనే కాస్త కదలాలనిపిస్తుంది అనుకోండి, అంటే మీలో ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు. కాబట్టి మళ్ళీ మీకు కాస్త కెఫీన్ ఇస్తే టీ తాగినా కాఫీ తాగినా కూడా తెచ్చుకోవడం న్యాచురల్గా కాదు. న్యాచురల్గా రావాలి అంటే అంత ముందు రోజు న్యూట్రిషన్ బాగుండాలి, న్యూట్రిషియస్ ఫుడ్ తిని ఉండాలి, మంచిగా నిద్రపోవాలి, హైడ్రేషన్ అంటే వాటర్ బాగా తాగి ఉండాలి. 3 liters వరకు వాటర్ తాగుంటే మీకు మార్నింగ్ నిద్ర లేవగానే ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. టీ కాఫీ అనేది అవసరం ఉండదు. ఒకవేళ టీ కాఫీ తాగదలుచుకుంటే ఎంటీ స్టమక్ మీద బదులు ఒక 4 పల్లీలు తినండి, లేదా 4 బాదంలు తినండి, లేదా ఏదైనా కొంచెం లిటిల్ ఫుడ్ తీసుకొని తర్వాత స్టిమ్యులెంట్స్ ఏదైనా సరే, అంటే టీ కానివ్వండి, కాఫీ కానివ్వండి, సిగరెట్ కానివ్వండి. ఒక్కొక్కరు కొంతమంది సిగరెట్తో మొదలు పెడతారు డే, కొంతమంది టీతో మొదలు పెడతారు, కొంతమంది కాఫీ. ఇలాంటి స్టిమ్యులెంట్స్ తీసుకోవటం తప్పనిసరి అయినప్పుడు ఏదైనా లిటిల్, ఎక్కువ అక్కర్లా, మీరేమి 100-200 గ్రాముల ఫుడ్ తినక్కర్లా, ఒక 10 గ్రాముల ఫుడ్ తిన్నా కూడా మీ బాడీ కెమిస్ట్రీ మారిపోతుంది. ఆ తర్వాత టీ కాఫీ తాగితే బాడీకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, మీకు పెద్ద డ్యామేజ్ ఉండదు అనమాట. సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మూడు అడిగారు కదా, డేని ఎట్లా మొదలు పెట్టాలండి? గుర్తున్నాయి 3? గుర్తున్నాయి సార్. చెప్పండి. వేకప్ ఎర్లీ, లేవగానే మన బాడీని మూవ్ చేయడం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ న్యూట్రిషన్. సో ప్రతి ఒక్కళ్ళు ఈ 3 ఒక ఎందుకు నాకు బాగా గుర్తున్నాయంటే, ఇప్పటికిప్పుడు చెప్పింది కాదు సార్, గత 2-3 సంవత్సరాల నుంచి నాకు చెప్పి 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 ఇవన్నీ ఫాలో అవుతూనే ఈరోజు ఇంత బాగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉందని నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. సో చాలా ట్రాన్స్ఫర్మేషన్ నాలో కూడా చూసారా సార్ మీరు? మీరు గమనించారా? నేనే అడుగుతున్నా. మీరు చాలా స్లిమ్ అయ్యారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటున్నారు. ఇంతకుముందు 2 గంటలు షూటింగ్ అయిందంటే కాస్త ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయ్యాయి, బట్ ఈరోజు మార్నింగ్ నుంచి షూట్ అవుతున్నా, ఇప్పటికి కూడా ఎనర్జెటిక్గా ఉందని. సో ఆ డిఫరెన్స్ ఐ కెన్ ఫీల్. ఎస్, ఐఎమ్ ఆల్సో ఫీల్ లైక్ దట్. ఎందుకంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాను. అండ్ ఎందుకంటే మీరు ఎప్పుడైతే మార్నింగ్ లేచి మనం యాక్టివ్గా ఎక్సర్సైజ్, చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటూ రైట్ డైట్ చాలా ఇంపార్టెంట్, అది చేస్తున్నామో చాలా బాగుంటుంది. సార్ ఈ మధ్యకాలంలో మీరు అసలు నిజంగా చెప్పాలంటే చాలా రోజుల నుంచి ఒక్క పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ కోసం డాక్టర్ వర్లు సార్ని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, అయితే అసలు మీరు దొరకట్లేదు బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెమినార్స్. ఆ స్కెడ్యూల్లలో, ఆ బిజీ లైఫ్, అస్సలు మొత్తం ఫోకస్ మొత్తం దాని మీద పెట్టారు. అసలు ఏంటి సార్ ఇంటర్నేషనల్ సెమినార్స్కి ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకు ఇంటర్నేషనల్ సెమినార్స్ పెడుతున్నారు? నిజంగా ప్రతి ఒక్క మనిషి ప్రపంచ యాత్రలు చేయడం అవసరమేనంటారా? అంటే యాక్చువల్గా అంటే నేను ప్లాన్ చేసే ఇంటర్నేషనల్ సెమినార్స్ ఇంతకుముందు శ్రీలంక చేసాము, తర్వాత భూటాన్ చేసాము, ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో బాలి చేయబోతున్నాం. మేము సంవత్సరానికి 2 కంటే ఎక్కువ ప్లాన్ చేయలేమండి. 2 ట్రిప్లు ప్లాన్ చేస్తాము. సో దాదాపుగా ఒక్కొక్కదానికి 6 నెలలు టైం పడుతుంది మొత్తం ప్లానింగ్. దీంట్లో ఏమిటి అంటే మనకి 2 ఉంటాయి. మా సెమినార్స్ ప్లస్ టూరిజం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం సొంతంగా ఒక కంట్రీ వెళ్ళి విజిట్ చేయాలంటే కొంచెం కష్టం. సో ఒక లైక్ మైండెడ్ గ్రూప్తో వెళ్ళినప్పుడు తర్వాత మాకు మా గురువుగారు శ్రీరామ్ సారు వారు, నేను ఇంటర్నేషనల్ సెమినార్స్ అన్నీ కూడా వారితో కలిసి చేయటం జరుగుతుంది. వారు ఒకరోజు తీసుకుంటారు క్లాసు, నేను ఒకరోజు క్లాస్ తీసుకోవటం అనేది జరుగుతుంది. దానికోసం అంతా కూడా యుఎస్ నుంచి, దుబాయ్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పార్టిసిపెంట్స్ వస్తూ ఉంటారు. వారు కూడా అంత ఈజీగా టైము ఇవ్వలేరు. అందుకని సంవత్సరానికి ఒక 2 times మ్యాక్స్, లేదా ఒక్కొక్కసారి ఒకసారి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది.
సో దాంతో లాభం ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే శ్రీరామ్ సార్తో ఇంటర్నేషనల్ సెమినార్స్ అన్నది చాలా చాలా, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నేను ఆ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. మీరు కూడా శ్రీలంక వచ్చారు కదా. శ్రీలంక వచ్చాను, నెక్స్ట్ బాలి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో శ్రీరామ్ సారు ఏమిటంటే ఒక స్పిరిచువల్ గురు, తర్వాత వారి ప్రజెన్స్ లో యూ కెన్ ఫీల్ వెరీ కామ్, ఒక స్వస్థత అంటారు చూస్తారు, ఒక సొలేస్ ఉంటుంది. ఆయనతో ఒక 10 నిమిషాలు గడపడం అనేది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సో నాకు ఆ అదృష్టం 2010లో కలిగింది. 2010 నుంచి నేను వారితోని అసోసియేట్ అయి ఉన్నాను. సో అట్లా అంటే ఆయన ఏమిటంటే ఎనానిమస్గా ఉండే వ్యక్తి, అంటే ఎనానిమస్గా అంటే అజ్ఞాతంగా, ఎవరికి ఎక్కువ మందికి తెలియకూడదు అని చెప్పేసి గత 40 సంవత్సరాలుగా ఎక్కడో కొద్ది మంది తప్పిస్తే ఎక్కువ మందికి వారు తెలియదు. కావాలని డెలిబరేట్గా ఇప్పుడు మీరు నన్ను గూగుల్లో సెర్చ్ చేస్తే శ్రీరామ్ సార్ అని అంత ఇన్ఫర్మేషన్ ఎవరో మీలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు దాంట్లో పెడుతుంటారు కదా. మీరు మన శ్రీలంక వచ్చారు, వచ్చిన తర్వాత 1-2 సందర్భాలు మీరు మెన్షన్ చేశారు కదా. దాంతో అట్లా తప్పిస్తే సార్ని ఎంతోమంది ఎడిటర్స్ వాళ్ళంతా కూడా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. న్యూస్ పేపర్ ఎడిటర్స్, సెలబ్రిటీస్, తర్వాత చీఫ్ మినిస్టర్స్, తర్వాత కంట్రీ ప్రెసిడెంట్స్, వాళ్ళంతా కూడా ఆయన్ని విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా ఆయన తప్పనిసరి అట్లా కలుస్తారు. జనరల్గా ఇది ఏమిటంటే అట్లా ఎక్కువ మంది కలవలేరు కాబట్టి ఈ ట్రిప్లో మనం ఆయనతోని 1 వీక్ ఆయన ప్రజెన్స్లో ఉండే అవకాశం 1 వీక్ వస్తుంది. ప్లస్ ఆయన ఒకరోజు సెమినార్ చేస్తారు, నేను ఒకరోజు చేస్తాను. ఈ సెమినార్ మైండ్ బ్లోయింగ్ సెమినార్స్ సార్ అవి అయితే. ఆ 2 సెమినార్స్ నిజంగా అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లిటరల్లీ మనం కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, అండ్ రియాలిటీకి చాలా దగ్గరగా వెళ్ళిపోతుంటాం. రియల్ లైఫ్ ఏంటో తెలుస్తుంది ఆ సెమినార్స్ వినడం వల్ల. సో వాళ్ళతో అదే ఇంతమంది వాళ్ళకు పబ్లిక్ పీపుల్ అంటే సెలబ్రిటీసు, తర్వాత ఇంపార్టెంట్ పీపుల్ అంతా కూడా వారితో కనెక్ట్ అవుతున్నారు అంటే దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. ఆయన 10 నిమిషాలు మాట్లాడితే ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. లైఫ్లో మనం ఏది, నేను బెంజ్ కారు సంపాదించుకున్నాను, ఇక్కడ ఒక విల్లా సంపాదించుకున్నాను, మంచి హస్బెండ్ సంపాదించుకున్నాను అని ఒక ప్రైడ్గా ఫీల్ అయ్యే విషయాలు ఉంటాయి కదా. అట్లే శ్రీరామ్ సార్తో నాకు పరిచయం అయింది అని చెప్పుకోవడం కూడా ఒక ప్రైడ్గా, ఒక గర్వకారణంగా నిలుస్తుంది. అవును, అక్కడికి వచ్చిన యుఎస్ నుంచి ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా, యుఎస్ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో ఆ రోజు నా శ్రీలంక ఎక్స్పీరియన్స్లో ఒక్కొక్కళ్ళు అయితే ఇంకా ఆయన వెళ్తుంటే ఇలా అసలు మోకాళ్ళు పెట్టి దండం పెట్టుకుని ఇంకా ఆయన ప్రజెన్స్ చాలు సార్ ఉన్నారు అన్న ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ అందరి కళ్ళలో చూసాను. నిజం చెప్పాలంటే ఇవన్నీ ఆయనకు నచ్చవండి. దండాలు పెట్టడం, బట్ వాళ్ళు ఫీల్ సార్, అంటే వాళ్ళు ఎంత శాంతవన పొందితే వాళ్ళ జీవితంలో వాళ్ళ అది వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు చెప్పుకుంటారు. అది తప్పేం లేదు. ఇప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఇప్పుడు మీ బాబాయ్ మీ అన్నయ్య వచ్చాడు మీరు నిలబడరు. అదే మీకు ఒక చిన్నవాడని మీకంటే మీరు అభిమానించే వ్యక్తి వస్తే వెంటనే లేచి నిలబడతారు. ఎందుకు? అది మన కల్చర్లో ఉంది, మన బ్లడ్లో ఉంది. అలానే సారు ఇవన్నీ అసలు నచ్చవు. ఆయన మోస్ట్ సైంటిఫిక్ అనమాట. ఏం చెప్పినా కూడా సైన్స్కి అగేన్స్ట్గా ఏది చెప్పరు. ఆయన చెప్పింది ప్రతిదీ కూడా సైన్స్ అనమాట. సో స్పిరిచువాలిటీని సైంటిఫిక్గా, ఎంత సైంటిఫిక్గా చెప్పిన వాళ్ళని నాకింతవరకు చూడలేదు. ఎందుకంటే నేను పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్గా రకరకాల ఫిలాసఫీలు చదివాను, తర్వాత సైకాలజీ చదివాను, తర్వాత చాలామంది వృత్తిరీత్యా కూడా నేను కూడా స్పిరిచువల్ మాస్టర్స్ని చాలామందిని కలిశాను. కొంతమందితో కలిసి నేను ట్రైనింగ్ కూడా చేశాను. కొంతమంది స్పిరిచువల్ మాస్టర్స్ అంటే స్పిరిచువల్ మాస్టర్ శ్రీరామ్ సార్ మోడర్న్గా ఉంటారు, అట్లా కాదు మామూలుగా ఈ కాషాయం వేసుకొని తర్వాత మామూలుగా ఉంటారు కదా ట్రెడిషనల్ డ్రెస్లో ఉండే వాళ్ళతో కలిసి కూడా నేను కొన్ని క్లాసులు పాత రోజుల్లో ఒక 25 సంవత్సరాల క్రితం చేయటం జరిగింది. సో దాంట్లో కొంత ఏమిటంటే మనకి సైంటిఫిక్గా మనకు కనిపించదు, కానీ సార్ చెప్పే ప్రతి వాక్యం ప్రతిదీ కూడా సైంటిఫిక్గా ఉంటుంది. ఆయన చెప్పేదే సైన్స్ మొత్తం. సార్ ఒక విషయం అడగచ్చా? యాక్చువల్లీ నేను అనుకున్నా మీరు నాస్తికుడు అని, అంటే లైక్ అంటే భగవంతుడిని నమ్ముతారు మీరు అని నేను అనుకోలే. అప్పుడు ఆ జర్నీలోనే మిమ్మల్ని నేను మరో కోణంలో చూసా, నేనే షాక్ అయ్యాను. జనరల్గా ఏంటంటే మాది ఖమ్మం కదా, ఖమ్మం వాళ్ళకి కొంచెం కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్, ఇది వద్దన్నా కూడా ఇన్ఫ్లుయెన్స్ కొంత పడుతుంది. సో దాన్ని నేను ఏంటంటే ఎగనాస్ట్, నాస్తికుడు అంటే కంటే కూడా ఎగనాస్ట్ అంటే
ఇటు ఉన్నాడు అని కాదు, లేడు అని కాదు, మనకి సంబంధం లేదు, అదే మనకు వద్దు అని చెప్పేసి ఉండేవాడిని. నాస్తికత్వం కాదు, ఆస్తికత్వం కాదు, తటస్థవాదం అనమాట. ఏది తటస్థ, న్యూట్రల్గా ఉంటాం. ఉంటే ఉన్నాడు, లేకపోతే లేడు, మన పని మనం చేసుకుంటూ పోదాం అనే తత్వంతో శ్రీరామ్ సార్ పరిచయం అయిన తర్వాత వారు ఎక్స్పీరియన్స్, వారు నాకు ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూసిన తర్వాత అప్పుడు నేను ఐ టోటలీ గట్ కన్వర్టెడ్ టు థీయిజం. అంటే దెర్ ఈజ్ ఏ సుప్రీం పవర్, దట్ పవర్ గాడ్స్ అస్ అని చెప్పేసి టోటల్గా ఆయన ఒక డౌట్, ఇది ఒక బియాండ్, ఒక అయోటా కూడా డౌట్ లేకుండా ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. నన్ను 100% కన్విన్స్ చేయడం జరిగింది. ఎంతోమంది ఆయన దగ్గర నక్సలైట్స్, కమ్యూనిస్టులు, తర్వాత రేషనలిస్టులు ఎంతోమంది వెళ్ళేవాళ్ళు. అట్లా కన్విన్స్ అయిన వాళ్ళు చాలా, నేనే కాదు చాలామంది ఆయన మాటలు విన్న తర్వాత వాళ్ళ థింకింగ్ని, వాళ్ళ ఒపీనియన్స్ని, వాళ్ళ పర్సెప్షన్ని మార్చుకోవడం జరిగింది. సో ఐఆమ్ వన్ ఆఫ్ దెమ్ అనమాట. నాకు క్వైట్ రీసెంట్లీ ఐ గాట్ అక్వైంటెడ్ విత్ హిమ్ అనమాట, 2010 నుంచి. అలాంటి పర్సన్తో నిజంగా ఇంటర్నేషనల్ సెమినార్స్, అక్కడ క్లాసెస్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్. సార్, అసలు మీరెందుకు ఇలాంటి సెమినార్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు? ఒకవేళ ఆ సెమినార్కి అటెండ్ అయిన వాళ్ళకి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది? ఎస్, దీనికి ఎప్పుడు కూడా మనం ఒక సెమినార్ ఏదన్నా ఒక పని చేయి మళ్ళీ రిపీటెడ్గా చేయాలంటే దానికి ఆదరణ ఉండాలి, ప్యాటర్నైజ్ ఉండాలి కదా. మళ్ళీ సక్సెస్ఫుల్ గా ఇన్ని సెమినార్స్ మీరు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, మళ్ళీ వస్తున్నారు అంటే వస్తూనే ఉన్నారు. వాళ్ళు మాకు వచ్చే వాళ్ళు 70% పీపుల్ రిపీటర్స్. అవునవును, వచ్చిన వాళ్ళే వెళ్తున్నారు. అంటే ఎంత ఎంజాయ్ మళ్ళీ వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే దే ఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ఇట్. ఆ సెమినార్ నుంచి వాళ్ళు బెనిఫిట్ అవుతున్నట్టుగా. తర్వాత వాళ్ళు పెట్టే ఖర్చు కంటే వాళ్ళకు వచ్చే వాల్యూ ఎడిషను ఎక్కువ ఉన్నట్టుగా భావిస్తేనే. ఎందుకంటే అంటే మనం ఒక ప్లేస్ మారితే, ఇప్పుడు మీరు రోజు ఇంట్లోనే ఉన్నారనుకోండి, రోజు ఇంట్లోనే ఉంటే మీకు డిప్రెసివ్ థాట్స్ వస్తుంటాయి అనమాట. అందుకే బయటికి వెళ్ళటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కనీసం కిందకి వెళ్ళి ఒక నలుగురిని కలిసి రావటం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఒక కంట్రీ మారారనుకోండి, మీరు ఒకే ప్లేస్లో జీవితాంతం ఉంటే మీరు ఒక పుస్తకంలో ఒక చాప్టర్ చదివినట్టు అవుద్ది. అదే మీరు రకరకాల ప్లేసెస్కి వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు మీరు ఆ పుస్తకంలో డిఫరెంట్ చాప్టర్స్ చదివినట్టు అవుతుంది. తర్వాత మీరు ఆ ప్లేస్ నుంచి వస్తారు, కానీ వచ్చేటప్పుడు వెళ్ళినట్టుగా రారు. మీ పర్సెప్షన్ మారుతుంది, మీ విజన్ పెరుగుతుంది, మీ థింకింగ్లో తేడా వస్తుంది. సో ఒక పాజిటివ్ వైబ్ అనేది మీలో డెవలప్ అవుతుంది. అందుకోసం ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ టూరిజం ఎందుకు అంత పాపులర్ అవుతుంది అంటే, సో మీరు వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి దెర్ విల్ బి ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీకు తెలియదు, సైకలాజికల్గా తర్వాత సబ్కాన్షియస్గా అది డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అట్లీస్ట్ దాని ప్రభావం 1 year వరకు ఉంటుందనేది రీసెర్చ్ చెప్తుంది. సాలిగ్మాన్ అనే పాజిటివ్ సైకాలజీ మీద గ్రేట్ రీసెర్చ్ చేశాడు, అమెరికాలో ఉంటాడు సైకాలజిస్ట్. ఆయన చెప్పేది ఏమిటి అంటే, మీరు ఎన్ని సంపాదించుకున్నా, కారు సంపాదించుకున్నా, ఇప్పుడు మీకు మోటార్ సైకిల్ ఉందనుకుందాం, మీరు మంచి కారు సంపాదించుకున్నారు, మీరు ఇప్పుడు అద్దెంట్లో ఉంటున్నారు, మంచి విల్లా సంపాదించుకున్నారు, ఇవన్నిటి వలన జాయ్ వస్తుంది. కానీ వాటి వలన వచ్చే జాయ్ ఒక 6 నెలలు 7 నెలలే ఉంటుంది. కానీ ఒక ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీరు ఒక టూర్కి వెళ్ళారు, ఒక సెమినార్కి వెళ్ళారు, దట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ వలన వచ్చే ఆనందం ఉంటుంది చూసారు, అది ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఉంటుంది అనమాట. మీరు ఆ థాట్ రాగానే మీలో మీ ఫేషియల్ ఫీలింగ్స్ మారిపోతాయి, మీ కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది. ఒక దాంట్లోకి వెళ్తాం, మీలో పాజిటివ్ కెమికల్స్ అనేది రిలీజ్ అయ్యి మళ్ళీ కొన్ని రోజుల వరకు మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. అందుకే సాలిగ్మాన్ మొత్తుకుంటున్నాడు, మీరు ఎక్స్పీరియన్సెస్ మీద స్పెండ్ చేయండి, వస్తువుల మీద కాదు. ఈ వస్తువు ఆ వస్తువు కొనుక్కుంటే దానివలన వచ్చేది కొన్నిటికి 15 రోజులు ఉంటుంది, కొన్నిటికి మ్యాక్సిమం 6 నెలలు. ఆ వస్తువు వలన వచ్చే ఆనందం 6 నెలలు, ఆ తర్వాత అసలు అది ఉందనేదే మర్చిపోతాం. కానీ ఎక్స్పీరియన్స్ అనేది బతికున్నంతకాలం, ఎక్స్పీరియన్సెస్ ద్వారా వచ్చే ఆనందం శాశ్వతంగా ఉంటుంది, హ్యాపీనెస్. కాబట్టి స్పెండ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్, నాట్ ఆన్ పొజిషన్స్ అని చెప్పేసి ఆయన నిత్యం చెప్తూ ఉంటాడనమాట. బాగా భుజాన్ని వేసుకొని చెప్తుంటాడు ఎక్స్పీరియన్సెస్ అనేది. సో వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్ అనమాట. ఎక్స్పెరిమెంట్స్ లైఫ్కి అవసరం అంటారా? సో ఎక్స్పెరిమెంట్ అనేది లేకపోతే మనిషి ఇంకా అడవిలోనే ఆది మానవుడు ఏదో ఒక జంతువులాగానే ఉండేవాడు. మనిషి ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోవటం వల్లనే ఈ రోజున రాతి యొక్క మనిషి రాకెట్ యుగంలోకి రాగలిగాడు.
మనం కూడా మన జీవితంలో కూడా స్టేటస్కో కాదు, ఎప్పుడు కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి. ఒక మన ఎంతూజియాస్టిక్గా, ఉత్సాహంగా, పారే సెలయేట్లా, గర్జించే జలపాతంలా, జోరుగా, హుషారుగా, చలాకీగా, మిగిలాగా ఉండాలి అంటే మనిషికి ఎక్స్పెరిమెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చేస్తూ ఉండాలి, కొత్త పనులు చేస్తూ ఉండాలి, కొత్త మనుషుల్ని కలుస్తూ ఉండాలి, కొత్త పుస్తకాలు చదువుతూ ఉండాలి. సో అనుభవాలు ఇవన్నీ కూడా ఏమిటి, ఎక్స్పీరియన్సెస్. సార్ మీ ఇంటర్నేషనల్ సెమినార్స్లో కంపేర్ టు వేరే వాటికన్నా, అంటే వేరే సెమినార్స్ వేరే వాటికన్నా వీటిలో ఉండే ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? మా సెమినార్స్ అంటే సైన్స్, సైకాలజీ బేస్డ్గా ఉంటుంది. ఎస్. అంటే దీంట్లో మూఢనమ్మకాలు కానివ్వండి, లేకపోతే సైన్స్గా నిలవనటువంటి పాయింట్ కానీ ఏది ఉండదు. ప్రాక్టికల్గా ఇప్పుడు దాంట్లో చెప్పే ప్రిన్సిపల్స్, శ్రీరామ్ సారు కొన్ని నేచర్ లాస్ చెప్తారు. ఆ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయంటే న్యూటన్ గమన సూత్రాలు ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తాయో అవి కూడా అంతే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి వారు కొన్ని సూత్రాలు చెప్తారు. చెప్పినప్పుడు ఇప్పుడు మీరు న్యూటన్ ఒక లా ఏమిటి, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని, అంటే ఉంది అనేది మనకి ఎట్లా తెలుసు, రాయి పైకి వేస్తే కిందకు వస్తుంది. రాయి పైకి వేసిన తర్వాత కిందకి రాకుండా ఉంటే ఎప్పుడైనా జరిగిందా? ఏ కాలంలోనైనా ఎప్పుడైనా అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టే కదా న్యూటన్ చెప్పిన సూత్రం. అలానే శ్రీరామ్ సార్ చెప్పే సూత్రాలు కూడా అంతే ఖచ్చితంగా పనిచేస్తాయి. వాటిని పాటించాలి, వాటిని అర్థం చేసుకోవాలి, ఆకలింపు చేసుకొని పాటించినప్పుడు ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. వారిని అంతమంది ఫాలో అవడానికి రీజన్ వారి సూత్రాలే. ఆయన మామూలుగా ఆర్డినరీగా చాలా సింపుల్గా ఉంటారు, మనలాగానే ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. సో ఈగోలెస్గా ఉంటారు. ఆయన చూస్తే ఈయన స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫరా, ఈయన కోసమైనా ప్రెసిడెంట్లు వచ్చేది, ఈయన కోసమైనా సైంటిస్టులు వచ్చేది, నోబెల్ లారెట్స్ వచ్చేది అని చెప్పేసి పద్మశ్రీ అవార్డీస్ ఎంత ఈ వర్గం ఆ వర్గం అని లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి మీరు ఏదైతే సెలబ్రిటీసు లేకపోతే ఫేమస్ పీపుల్ పర్సనాలిటీస్ అనుకుంటారో వాళ్ళంతా కూడా వారితోని కలవటం, వారి నుంచి బెనిఫిట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. నేనే కాదు, మీరు కూడా. నిజంగా ఈ సందర్భంగా నాదొక ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా షేర్ చేయాలి. ముఖ్యంగా డాక్టర్ వల్లు సార్, శ్రీరామ్ సార్తో సెమినార్స్కి కండక్ట్ అయిన వాళ్ళకి, అందున ఇంటర్నేషనల్ సెమినార్స్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎలాంటి డిప్రెషన్స్, ఎలాంటి డిమోటివేషన్స్ ఏముండవు. ఒకవేళ అలా ఉండి వెళ్ళినా కూడా ఎంత హ్యాపీ అయిపోయి, ఎంత ఏమంటారు యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా వస్తారంటే నా లైఫే ఒక ఎగ్జాంపుల్. సో అదే టైంలో నేను అసలు అప్పుడు నేను శ్రీలంక వెళ్ళడానికి రీజనే నేను డిప్రెషన్లో ఉండడం. లిటరల్లీ నేను ఒక బిజినెస్ పెట్టాను, అంటే నేను ఒక ఆఫీస్ స్టార్ట్ చేసి నేను డిప్రెషన్లో ఉంటే సార్ వాళ్ళ వైఫ్, నువ్వు ఇలా కాదు, ఇలా డిప్రెషన్లో ఉంటే నువ్వు ఏదో పిచ్చిదానిలాగా అయిపోయేలాగా ఉన్నావు, లిటరల్లీ సూసైడ్ టెండెన్సీస్ అంటారు కదా, ఆ స్టేజ్ వరకు నేను వెళ్ళా. నేను నాకేం భయం లేదు, నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళాను. ఎంత అలాంటి డిప్రెషన్లో ఉన్నానంటే అంత అలాంటి డిప్రెషన్లో ఉన్నాను. నన్ను సార్ వాళ్ళ వైఫ్ సంధ్య మ్యామ్, ఆవిడ నువ్వు ఇలానే ఉంటే పిచ్చిదానం అయిపోతావు, నువ్వు పద ఫస్ట్ అని చెప్పేసి నన్ను సార్ వాళ్ళతో శ్రీలంక నేను అనుకోకుండా ఆ జర్నీలో నేను యాడ్ అయ్యాను సడన్గా. నిజంగా చెప్తున్నా, లిటరల్లీ 7 days ఎక్స్పీరియన్స్. నా ఫొటోస్ కూడా షేర్ చేస్తా. ఏంటంటే బ్యాడ్ లక్, కొన్ని వీడియోస్ అవన్నీ మిస్ అయిపోయినాయి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. వెళ్ళినప్పుడైతే ఏమాత్రం యాక్టివ్ లేను, ఎనర్జెటిక్గా లేను, ఏం లేను. వచ్చేటప్పటికి నేను, వెళ్ళేటప్పటికి నేను. ఎంత చేంజ్ అంటే, సో ఎంత గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా అవసరం సార్ మీలాంటి వాళ్ళతో జర్నీలు. ఎందుకు వచ్చిందో టాపిక్ ఇక్కడ మధ్యలో నేను ఇంటర్నేషనల్ సెమినార్స్ స్టార్ట్ చేశాము, ఏదో హెల్త్, న్యూట్రిషన్, ఫుడ్, మైండ్ పవర్ అని అనుకుంటూ ఎందుకో తెలియకుండా టాపిక్ స్టార్ట్ అయింది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి అవసరం. సూసైడ్ టెండెన్సీస్ ఇవన్నీ పెరుగుతున్నాయి, మైండ్ ఎక్కడెక్కడికో ఆలోచిస్తున్నారు, మనుషులందరూ ఎటో వెళ్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో ఒక ట్రావెల్ అనేది చాలా అవసరం. అందున సార్ మీలాంటి వాళ్ళతో ట్రావెల్ చాలా అవసరం. అయితే చాలామంది అనుకుంటారు ఇది ఓన్లీ దగ్గర ఉన్న సర్కిల్లో వాళ్ళకి మాత్రమే, మాకెవరికి కాదు. ఎందుకంటే మీరు దీన్ని ఏం అడ్వర్టైజ్ చేయట్లేదు, ఎవరికి తెలియదు, మార్కెట్లోకి వెళ్ళట్లేదు. మీరు నిజంగా ఈ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారని కూడా చాలా మందికి తెలియదు. ఎలా తెలుస్తుంది? మీరు చెప్పింది నిజమే. ఎక్కువగా మా మీ సర్కిల్ వరకు మాత్రమే అనుకుంటున్నారు. మరి చాలా మంది ఉంటారు కదా పాపం, వీళ్ళ ద్వారా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకళ్ళిద్దరిని తీసుకొస్తాను అంటే వాళ్ళ ద్వారా తీసుకొస్తారు. ఇప్పుడు నా వీడియో చూస్తారు సార్, పాపం వాళ్ళకి అనిపిస్తుంది నిజమే ఇలాంటిది ఒక అవకాశం ఉందా, మేము వెళ్ళొచ్చా అని అనిపిస్తుంది సార్. ఎందుకంటే నాకు నా ఫ్రెండ్సే చాలా మంది అడిగిన వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమీ లేకుండా తర్వాత ఒక 8 రోజులు టైం స్పెండ్ చేయగలిగి ఉంటే
సో చాలా మందికి ట్రావెల్ చేయాలని ఉంటుంది సార్, ఇష్టం ఉంటుంది, వెళ్ళాలనుకుంటారు, కానీ ఆ ప్రొసీజర్ తెలియదు, ప్రాసెస్ తెలియదు, మనీ స్పెండ్ చేయగలుగుతారు, టైం స్పెండ్ చేయగలుగుతారు, అండ్ అవసరం కూడా కొంతమందికి లైక్ డిప్రెషన్లో ఉండి సూసైడ్ చేసుకునే బదులు మీతో ఒక ట్రావెల్ జర్నీ చేస్తే వచ్చిన తర్వాత లైఫే టర్న్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అండి, మనం సంపాదనలో ఇబ్బంది లేకుండా ఎంతో కొంత ఎక్స్పీరియన్సెస్కి ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఇంటర్నేషనల్ శ్రీరామ్ సారు మాతోని ఇంటర్నేషనల్ సెమినార్కి రావక్కర్లా, ఏదో జస్ట్ ఒక ప్లేస్ ఏదైనా మనకి మన స్తోమతను బట్టి ఏదైనా మన ఆ ఇల్లు మారటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కనీసం అట్లీస్ట్ ఫ్రెండ్స్ ఇంటికన్నా నెలకు 2 సార్లు ఏదో ఒక ఫ్రెండ్ ఇంట్లో కలవటం. ఇప్పుడు కొంతమంది వీళ్ళు మీరు లేడీస్ కిటీ పార్టీలు అని అవి పెట్టుకో, దట్ ఈస్ ఎ వెరీ సైకలాజికల్గా అది ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ దెమ్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, వాళ్ళ సైకలాజికల్ హెల్త్ని బాగా పెంచుతున్న నలుగురు కలుస్తారు, కాస్త మాట్లాడుకుంటారు, రొటీన్ నుంచి బయటపడాలి, డైవర్ట్ అవ్వాలన్నమాట. దాన్ని రిట్రీట్స్ అంటాం కదా, స్పిరిచువల్ రిట్రీట్స్. ఇవి ఏంటంటే ఒక ఉన్న ప్లేస్ నుంచి డిఫరెంట్ ఒక సేఫ్ అండ్ ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళటాన్ని రిట్రీట్ అంటాం. ఈ స్పిరిచువల్ రిట్రీట్స్ ఇవన్నీ పాపులర్ అవడానికి కూడా ఎందుకంటే సైకలాజికల్ హెల్త్ని ప్రమోట్ చేస్తాయి అవి. సో ఎవరైనా సరే వాళ్ళు మెంటల్ హెల్త్, ఇవాళ మనకి ఫిజికల్ హెల్త్ బాగానే ఉంటుందండి, చాలామందికి ఆయుర్దాయం పెరుగుతుంది, కానీ మెంటల్ హెల్తే చాలా దెబ్బతింటుంది. చూస్తున్నారు కదా, భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, తల్లి డ్రమ్ములు ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువయ్యాయి. దానికి కారణం ఏమిటంటే మెంటల్ హెల్త్ లేకపోవడం. ఫిజికల్ హెల్త్ ఉంటుంది, మంచి ఫుడ్ తింటున్నాం, ఇవాళ కరువు కాటకాలు ఏమీ లేవు, కాస్త న్యూట్రిషన్ అవేర్నెస్ ఉంది, ఫుడ్ తింటున్నాం, అంతా బాగానే ఉంది, కానీ మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు. దాంతో క్షణిక ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకోవటం లేదా హత్యలు చేయటం, ఇవన్నీ కూడా కొడుకు తండ్రిని చంపటం, తండ్రి కొడుకుని చంపటం, తల్లి పిల్లల్ని చంపటం, ఇలాంటివన్నీ కూడా చాలా పేపర్లో చూస్తే రోజుకు 1-2 సంఘటనలు మనని డిస్టర్బ్ చేసేటట్టు కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా ఒక ప్యాటర్న్ ఏంటంటే సొసైటీలో మెంటల్ హెల్త్ బాగా డిటీరియరేట్ అవుతుంది, తగ్గుతుంది అని. సో ఇది చాలా అలామింగ్గా ఉంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటంటే, నాకు చెప్తూ ఉంటారు, నువ్వు ఈ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు కాదు, నెక్స్ట్ అంతా కూడా ఈ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తున్నాయి సార్, దానికి రెడీగా ఉండాలి, ట్రూలీ నేను కూడా అదే అడగాలి, కౌన్సిలింగ్ వాటిని కాన్సంట్రేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో ఇంటర్వ్యూ ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా సూసైడ్స్ గురించి మాట్లాడినప్పుడు మీ పర్మిషన్ లేకుండానే ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోండి అని చెప్పాను. అంటే ఏంటంటే నా ప్యాషన్ అంతా కూడా ట్రైనింగ్ లో ఉంటుంది. నేను కొంతమందిని ఎదురుగా పెట్టుకొని క్లాస్ చెప్పడంలో వచ్చే జాయ్ ఇంకా నాకు ఈ ప్రపంచంలో మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఆ జాయ్ రాదు. అందుకే నేను కౌన్సిలింగ్ పెద్దగా తప్పనిసరి మీలాంటి వాళ్ళు ఎవరైనా రికమెండ్ చేస్తే తప్ప నేను కౌన్సిలింగ్ చేయకపోవడానికి రీజన్ ఏమిటంటే నా ప్యాషన్ అంతా కూడా ట్రైనింగ్లో ఉంది. నేను న్యూరో లింగ్విస్టిక్ సైకాలజీ కూడా చేశాను ఎప్పుడు 98లోనే. అయినా కూడా నేను కౌన్సిలింగ్లో ఉండకపోవడానికి కారణం ఏంటంటే ట్రైనింగ్ అంటే టీచింగ్ అనేది నాది ప్యాషన్. ఒక నిజం చెప్పాలి అంటే నా టీచింగ్ కెరియర్ మొత్తం ఎంతో తెలుసు అండి, 45 years. 45 years నా టీచింగ్ కెరీర్. సార్ మీ ఏజ్ ఇప్పుడు 60? నా ఏజ్ 62. అంటే అది ఎలా అనేది కదా మీకు, నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత 1981 మార్చిలో 10th అయిపోయింది, మేలో నేను క్లాస్లో చెప్పడం మొదలుపెట్టాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు, అప్పుడు ఇంగ్లీష్ క్లాస్లో చెప్పేవాడిని. ఇది 10th అవ్వగానే, 10th అయిన తర్వాత 15 years ఏజ్ నుంచే 17 years. అప్పుడు ఇప్పటిలాగా మరి 15 కాదు, అప్పుడు మాకు 10th అయిపోయారు 17 years వచ్చేది. సో అప్పుడు మార్చిలో పరీక్షలు రాశాను, 81 మార్చ్. తర్వాత మేలో ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 10thకి వస్తారు, వాళ్ళకి 10th క్లాసు ఇంగ్లీష్ చెప్పేవాడిని. అట్లా మై కెరియర్ స్టార్టెడ్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏనాడు కూడా నా టీచింగ్ ఆగలేదు. ఒక 20 ఏళ్ళు అది ఇంగ్లీష్ టీచ్ చేశాను. అంటే అక్కడ 10th క్లాస్ వాళ్ళకి మొదలుపెట్టి తర్వాత నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పేవాడిని, డిగ్రీలో ఉన్నప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చెప్పి అలా కంటిన్యూ. నేను ఎంఏలో ఉన్నప్పుడు ఎంఏలోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ స్పీకింగు, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వాటి కోచింగ్ ఇవ్వటం, అట్లా కొన్ని ఒక 20 సంవత్సరాలు నేను ఇంగ్లీష్ పాఠాలు చెప్పాను. నేను జ్యుడిషియల్ అకాడమీలో కూడా
ఈ జడ్జెస్కి రిఫ్రెషర్ కోర్సు పెడతారు కదా, దాంట్లో కూడా నేను 30 ఏళ్ళ నుంచి దాంట్లో ఇంగ్లీష్ పాఠాలు చెప్పాను. ఇప్పుడు నేను 94 నుంచి స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పుడప్పుడు వాళ్ళ కోర్సులకు వస్తారు కదా, వచ్చినప్పుడు 1 డే క్లాస్ పెట్టడం జరుగుతుంది. అట్లా వాళ్ళకి నేను జ్యుడిషియల్ అకాడమీలో చెప్పబట్టే 94 నుంచి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటున్నాం కానీ కాదు, 45 years ఆఫ్ అంటే ఈ పర్సనల్ డెవలప్మెంట్లోకి వస్తే ఎక్స్పీరియన్స్. అది 98 నుంచి పర్సనల్ డెవలప్మెంట్ అండి. పర్సనల్ డెవలప్మెంట్, సైకాలజీ ఈ క్లాసెస్ మొదలుపెట్టి 98 నుంచి చెప్తున్నాను. ఇంగ్లీష్ కూడా తర్వాత కొన్ని రోజులు కంటిన్యూ అయింది. తర్వాత ఇంగ్లీష్ టోటల్గా మానేయటం జరిగింది. ఈ పర్సనల్ డెవలప్మెంట్, లీడర్షిప్ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా డెవలప్మెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ సెమినార్స్ అనేది చేస్తున్నాం. అంటే ఏమైనా కూడా టోటల్గా మై ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇన్ ట్రైనింగ్ అండ్ టీచింగ్. సో మై ప్యాషన్ ఈజ్ దేర్ అనమాట. నాకు ఇష్టమైన పని ఏమిటి అంటే, మీరు 1,000 కోట్లు నాకు ఇచ్చి మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోండి, మీరు ఎంజాయ్ చేయండి అన్నప్పుడు, ఎంజాయ్ చేయాలంటే నాకు క్లాస్ కావాలి. క్లాస్ ఉంటేనే అప్పుడు కూడా నేను వెతుక్కునే జాయ్ ఎక్కడ ఉంటుందంటే క్లాస్ అరేంజ్ చేసుకుని అక్కడ నలుగురికి మీరు ట్రైన్ చేస్తున్నప్పుడు ఉండే ఆనందము దేంట్లో లేదు. ఇప్పుడు టూర్స్ తీసుకెళ్తాను కదా, అప్పుడు 1000 కోట్లు మీరు నాకు ఇచ్చారనుకోండి, అందరిని ఫ్రీగా తీసుకెళ్తాను. అదే ఏది అంతే, ఈ టూర్స్ కి కానీ క్లాస్ మాత్రం ఉంటుంది. సూపర్ సార్. మనిషికైనా నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటారు? మనిషికి ఆనందం అంటే పనిలో దొరుకుతుంది. రియల్ జాయ్, శాశ్వతమైన ఆనందం ఇష్టమైన పనిలో ఉంటుందండి. మీరు మంచి ఫుడ్ తిన్నారనుకోండి, ఆనందమే. నేచరు ఈజియెస్ట్ జాయ్ ఎక్కడ పెట్టిందంటే ఫుడ్లో పెట్టింది. ఫుడ్, ఇష్టమైన ఫుడ్ తిన్నారనుకోండి, అది పెద్ద, అందుకే అందరికి కావాలి కదా, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళకి స్తోమత లేక వారానికి ఒక రోజు పెట్టుకుంటారు, సండే రోజు ఏదో ఒక రోజు. ఆ సండే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ జాయ్ ఎలా ఉంటుందంటే, యాంటిసిపేషన్ ఆఫ్ జాయ్ ఈజ్ మోర్ దాన్ ది ఎక్స్పీరియన్స్ ఇట్ గివ్స్. అంటే ఈ ఆదివారం రాబోతుంది, ఆదివారం నాడు నేను చికెన్ తినాలి అని ఈ సోమవారం నుంచే అనుకుంటుంటాడు. ఈ వారం రోజులు జాయ్ చేసుకుంటాడు. ఆదివారం చికెన్ తినటం వల్ల వచ్చే జాయ్ కంటే ఈ వారం రోజులు దాని గురించి అనుకోవటం వల్ల వచ్చే జాయ్ ఎక్కువ ఉంటుంది. యాంటిసిపేషన్ ఆఫ్ జాయ్ ఈజ్ మోర్ దాన్ ద రియాలిటీ అనమాట, రియల్ ఎక్స్పీరియన్స్. సో మనిషి ఎదురు చూడడంలోనే జాయ్ ఉంటుంది అంటారు. సో జాయ్ మనిషికి, సో ఇదేమిటి, టెంపరీ జాయ్. ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ సండే వచ్చి మళ్ళీ మీరు ఫుడ్ తింటే కానీ ఆ జాయ్ లేదా ఒక వస్తువు, షాపింగ్లో కూడా జాయ్ ఉంటుంది. అందుకే పోయి మీరు 4 డ్రెస్సెస్ కొనుక్కొని వస్తారు, అది ఒక వారం 10 రోజులు ఉంటుంది, మళ్ళీ షాపింగ్ చేస్తేనే జాయ్ ఉంటుంది. కానీ వర్క్లో వచ్చే జాయ్ ఉంటుంది చూసారు, అది శాశ్వతంగా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. అందుకే ఇష్టమైన పని ఎంచుకొని దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది రియల్ జాయ్ అక్కడ ఉంటుంది. సార్, చాలా సిచ్యువేషన్స్లో మనిషికి ఒక భయం ఉంటుంది, ఫియర్. అది ఏ రకంగా అయినా కానివ్వండి, రకరకాల ఫియర్స్ ఉంటాయి. ఫియర్ని ఓవర్కమ్ చేయాలంటే అసలు ఏం చేయాలి? అండ్ ఈ ట్రావెలింగ్ అన్నా కూడా ఫియర్ ఉంటుంది. ఈ ఫియర్ అనే కాన్సెప్ట్ మనం ఆదిమానవులుగా ఉన్నప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం, అడవుల్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఫియర్ అనేది కూడా మనకు అవసరం. చిన్న ఆకు గదిలింది అనుకోండి, అక్కడ ఏదన్నా క్రూరముఖం ఉందేమో, లేకపోతే ఒక విషసర్పం ఉందేమో అని భయపడటం అవసరం. ఆ భయపడ్డప్పుడు ఏం చేస్తాం, జాగ్రత్త తీసుకుంటాం. ఆ భయం మరీ ఎక్కువైపోయింది అనుకోండి, ఇప్పుడు ఇవాళ మనకు అడవుల్లో ఉండలేదు, మనకు అలాంటి పరిస్థితులు లేవు, కానీ ఇవాళ ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం భయపడుతూ ఉంటాం. ఈ భయం మనం ముందుకు పోకుండా, మనం డెవలప్ అవ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అంటే మనం ఏదన్నా ఒకటి మొదలు పెడదాం అనుకోండి, దాని గురించి అది అనుకున్న రిజల్ట్ రాదేమో అని భయపడుతూ ఉంటాం, లేదా నా భవిష్యత్తులో హెల్త్ పాడైపోతుందేమో అని భయపడుతూ ఉంటాం. కొంతమంది కారు కొనుక్కుంటారు, ఇంట్లోనే పెట్టుకుంటారు, యాక్సిడెంట్ అవుద్దేమో అని భయపడుతూ ఉంటారు. సో భయం అనేది మనం జాగ్రత్త తీసుకునేటట్టుగా పెంచాలి, మన సేఫ్టీని పెంచేటట్టు ఉండాలి, కానీ వెనక నెట్టేటట్టుగా ఉండకూడదు. ఇవాళ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మనం భయపడే వాటిల్లో 95% అసలు జరగవు. మనుషులకు ఉండే భయాల్లో 95% జరగవు. ఒక 3% మనం గట్టిగా ప్రయత్నం చేసి మార్చుకోవచ్చు, వాటి నెగిటివ్గా జరగకుండా చేయొచ్చు. ఒక 2% మాత్రం జెన్యూన్ ఉంటాయన్నమాట. ఆ 2% ఎవరు కూడా మనం ఏం చేయగలిగిందే లేదు. యుద్ధం ఉంది, మన చేతుల్లో లేదు, మనం ఆపలేము. ఇప్పుడు వర్షం వస్తుంది బయట, ఆ వర్షాన్ని ఆపలేము కదా, దానికి మనం భయపడాల్సినటువంటి
అవసరం ఉండదు. ప్రకృతి దాని పన్నది చేసుకుంటూ సో కోఆపరేట్ విత్ ద ఇన్విటబిలిటీ అంటారు. మన చేతుల్లో లేని దాన్ని మనం అంతా మన మంచికి అని చెప్పేసి యాక్సెప్ట్ చేయాలి. అది జెన్యూన్ ఫియర్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనం ప్రయత్నం చేసి పోగొట్టుకోవచ్చు. ఎప్పుడు కూడా మీకు దేనికి ఎవరికైనా కాల్ చేయాలనుకోండి, ఏమనుకుంటారు, భయపడుతున్నారు. వెంటనే కాల్ చేసేయండి, ఏమవుద్ది, వాళ్ళు ఏమి తలకాయ తీసేయారు కదా, అంతే కదా, మాట్లాడితే ఎత్తుతారు. ఏమవుతుంది? సో ఎప్పుడు కూడా ఫియర్ తగ్గించుకోవాలంటే యాక్షన్ ద్వారా ఫియర్ పోతుందండి. పని మొదలు పెట్టాలి దానికి సంబంధించి. లేదా మీకు ఏదన్నా ఒక గోల్ పెట్టుకున్నారు, గోల్ పెట్టి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, బిజినెస్ చేద్దాం, అది సరిగ్గా నడవదో అని రోజు వరి అవుతూ కూర్చుంటారు. దాని బదులు దానికి సంబంధించింది ఎవరికైనా దానికి సంబంధించిన వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళని కలిసి రండి, కలిసి వస్తే ఆ ఫియర్ పోతుంది. భయానికి విరుగుడు ఏమిటంటే పని. దానికి సంబంధించిన పని ఏదో ఒకటి చేయాలి. ఒక వ్యక్తికి ఫోన్ చేయడానికి భయపడుతున్నాను అనుకోండి, ఫోన్ చేయండి, ఆ భయం ఇక రెండోసారి నుంచి ఇక భయం ఉండదు. ఒక వ్యక్తిని కలవటానికి భయపడుతున్నాను అనుకోండి, ఏమవుద్ది, ఎందుకంటే వాళ్ళు కలుస్తారు, లేకపోతే తిరిగి రావాల్సి వస్తుంది, అంతే కదా అని చెప్పేసి దీన్ని అంటే ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అండ్ ఎక్స్పెక్ట్ ద బెస్ట్ అంటారు. ఏమవుద్ది, ఇంతకైతే మనం వెళ్ళి ఒక అరగంట కూర్చోబెడతామో లోపల అంటే మనం కలవకపోవచ్చేమో, అంతకంటే అయ్యేది ఏం లేదు కదా, నాకు ఒక గంట టైం వేస్ట్. ఏమో అట్లెందుకు కలిసాడు అనుకోండి, మనం అనుకున్నది అవుతుంది, మంచి అచీవ్మెంట్ కదా. సో ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అండ్ ఎక్స్పెక్ట్ ద బెస్ట్ అనే కాన్సెప్ట్తోని మీరు పోవాలి. అప్పుడు ఫియర్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. సో ఫియర్ మెయిన్ యాక్షన్ అండి. దేనికైతే భయపడుతున్నారో దానికి సంబంధించిన పని ఏదో ఒకటి మొదలు పెట్టాలి, అది ఇంపార్టెంట్. మరి మనిషి ఫెయిల్యూర్కి కారణాలు ఏంటంటారు? ఫెయిల్యూర్కి మెయిన్ అంటే ఫెయిల్యూర్ అనేది సహజమే. ఇప్పుడు మనం ఇన్ని రాకెట్లని పంపించాం కదా ఆకాశంలోకి, ఇస్రో వాళ్ళు, మరి 1-2 మొన్న మధ్య కూడా అన్ని సక్సెస్ అయిన తర్వాత 1-2 మళ్ళీ ఫెయిల్ అయ్యాయి. ఫెయిల్యూర్ అనేది ఏమిటంటే అదొక ఫీడ్బ్యాక్ మెకానిజం. ఎందుకు ఫెయిల్ అయింది, ఏదో ఎక్కడో చిన్న మిస్టేక్ చేసాం, ఇంతకుముందు అవన్నీ సక్సెస్ అయినాయి, ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లో ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఏదో చిన్న మిస్టేక్, హ్యూమన్ ఎర్రర్ జరిగి ఉంటుంది, లేదా మెకానికల్ ఫెయిల్యూర్ అనేది ఏదైనా ఉండొచ్చు. దాన్ని సెట్ చేసుకుంటే మళ్ళీ ముందుకు పోవచ్చు. ఫెయిల్యూర్స్ ఆర్ కామన్. ఫెయిల్యూర్ని అది పర్మనెంట్ అనుకోకూడదు. నో ఫెయిల్యూర్ ఇస్ పర్మనెంట్ అంటిల్ యూ స్టాప్ ట్రయింగ్. మనం ప్రయత్నం ఆపనంత వరకు ఏ ఓటమి తుది ఓటమి కాజాలదు. ఇప్పుడు మనం ఒక రాకెట్ తయారు చేయాలి, లేదా ఒక శాటిలైట్ని పంపించాలని ప్రయోగం చేస్తున్నాం అనుకోండి, 2 సార్లు ఫెయిల్ అయ్యాం, 3 సార్లు, మనం ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాం ఇంతకుముందు మన సైంటిస్టులు. ఆపితే ఇక అది శాశ్వతం, అది ఫెయిల్ అయినట్టు. ఆపనంత వరకు అది ఫెయిల్యూర్, మళ్ళీ తర్వాత సక్సెస్ అయ్యాం కదా. అదే ప్రయోగం 4 సార్లు చేసిన తర్వాత మళ్ళీ సక్సెస్. ఇప్పుడు మీకు సాలెపురుగును చూడండి, అది గోడ ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, పడిపోతుంటుంది, మళ్ళీ చివరికి మొత్తానికి దాని గమ్యానికి చేరుకోగలుగుతుంది. సో ఫెయిల్యూర్స్ ఆర్ కామన్. ఫెయిల్యూర్ని అది శాస్త్రం అనుకోకూడదు. ఫెయిల్యూర్ ఇక దీంతో ఇక నా పని అయిపోయింది అనుకో, అది ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక అబ్బాయికి పరీక్ష రాశాడండి, ఇంగ్లీష్లో 30 మార్క్స్ వచ్చాయి, తప్పాడు. అబ్బాయి ఫెయిల్ అయినట్టు కాదు, 30, ఇంకొకతను 35 వచ్చాయి. అతను పాస్ కావడానికి కావాల్సినంత రిజల్ట్ సాధించాడు, ఏది 35 వచ్చాయి. ఇతను ఫెయిల్గా 30 సంపాదించాడు, అంటే ఇంతవరకు సక్సెస్. ఇంకొక 5 తగ్గాయి. ఫీడ్బ్యాక్ ఏమిటి, ఇంకొక గంట వర్క్ చేసి ఉంటే లాస్ట్ 3 days సినిమాలకు పోయాడు, ఆ 3 days 1 గంట చదివి ఉంటే ఈ 5 మార్క్స్ వచ్చాయి. అది ఫీడ్బ్యాకే. సో ఇతరుల కెపాసిటీ ఉంది. ఈ 5 ఎందుకు తగ్గాయో అనలైజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ దాన్ని భర్తీ చేసుకున్నాం అనుకోండి, కాంపెన్సేట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ సక్సీడ్ అవుతాడు అనమాట. ఫెయిల్యూర్ అనేది నో ఫెయిల్యూర్ ఈజ్ ఫైనల్ అంటిల్ యూ స్టాప్ ట్రైయింగ్. ఫైనల్గా హ్యాపీ లైఫ్ కోసము సీక్రెట్ ఫార్ములాస్ ఏంటి సార్? అసలు హ్యాపీ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే హ్యాపీనెస్ అనేది ఎక్కడో మార్కెట్లో దొరికేది కాదండి. మీరు పోయి ఒక వాచ్ కొనుక్కొచ్చుకున్నట్టుగా, ఒక సెల్ ఫోన్ కొనుక్కొచ్చుకున్నట్టుగా, ఒక కారు కొనుక్కొచ్చుకున్నట్టుగా హ్యాపీనెస్ అనేది మార్కెట్లో దొరికేది కాదు. హ్యాపీనెస్ అనేది వంట లాంటిది. యూ హ్యావ్ టు మేక్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ను తయారు చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఫుడ్ తినాలనుకోండి, ఆ ఫుడ్ రెడీగా ఉండదు. బియ్యం ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, పసుపు ఉంటుంది, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, నూనె ఉంటుంది. అంత మాత్రం మీ ఆకలి తీరదు. అవన్నీ ఉన్నాయి మీకు, అన్ని ఇంట్లో ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేరు, ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, మీ ఆకలి తీరదు. ఏం చేయాలి, వాటన్నిటిని కలిపేసి వండుకోవాలి, వంట తయారు చేసుకోవాలి. సో హ్యాపీనెస్ అనేది కూడా ప్రపంచంలో ఎక్కడా లేదండి. హ్యాపీనెస్ని తయారు చేసుకోవాలి. మీకు ఇష్టమైన వ్యక్తులను కలిసారనుకోండి, హ్యాపీనెస్ వస్తుంది. ఇష్టమైన ప్లేసులు చూసారనుకోండి, హ్యాపీనెస్ వస్తుంది. ఇష్టమైన పనులు చేశారనుకోండి,
హ్యాపీనెస్ వస్తుంది. సో మనకి ఏదైతే మన మూడ్ని మారుస్తుందో, ఏదైతే పాజిటివ్గా ఉంటుందో, ఏ పని చేస్తే మనసుకి హాయిగా ఉంటుందో అలాంటి పనులు మీరు చేస్తూ ఉండాలి పదే పదే. ఇప్పుడు నేను ఇంతకుముందు ట్రెక్కింగ్కి వెళ్ళేవాడిని. ట్రెక్కింగ్కి వెళ్తే చాలా ఒక 6 నెలలు జాయ్ చేసుకునేవాడిని. సో మళ్ళీ జాయ్ కావాలనుకోండి, మళ్ళీ ఒక ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చాను అనుకోండి, జాయస్గా ఉండటం అనేది జరుగుతుంది. సో అలానే ఒక క్లాసు వెళ్ళొచ్చాను అనుకోండి, చాలా జాయస్గా ఉంటుంది. క్లాసులు లేవు అనుకోండి, ఒక 2-3 నెలల నుంచి నేను ఖాళీగా ఉన్నాను, వేరే పనులు ఉన్నాను అనుకోండి, మళ్ళీ వెంటనే ఒక 2-3 క్లాసులు పెట్టుకున్నాను అనుకోండి, ఆ జాయ్ ఉంటుంది. మనకి ఏ పని చేస్తే ఎక్కడైతే మనకు ఆనందం ఉందో వాటిని గుర్తించాలి. ఫస్ట్ ఐడెంటిఫై వేర్ యువర్ హ్యాపీనెస్ లైస్. దాన్ని గుర్తించిన తర్వాత దాన్ని వంట చేసుకున్నట్టుగా వాటిని చేయాలి. ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడన్నా ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి వచ్చారనుకోండి, మీకు హ్యాపీనెస్ ఉందనుకోండి, వెళ్ళండి. రోజు వెళ్ళటం బయట తింటే మంచిది కాదు. ఓ 15 రోజులకో నెలకో ఒకసారి ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళరండి. దానివల్ల మీ కొంపలో మునిగిపోయేది ఏమీ లేదు, ఆర్థికంగా మీరు దివాళా తీసేది ఏమీ లేదు కదా. సో అట్లా మీకు ఎక్కడ లేదో ఒక ఫ్రెండ్ని కలిసి వస్తే జాయ్ ఉందనుకోండి, వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి కలిసి రండి. లేకపోతే ఒక రోజంతా నిద్రపోతే జాయ్ చేసుకుందనుకోండి, నెలలో ఒక రోజంతా నిద్రపోండి. లేదా లాంగ్ డ్రైవ్ చేసి వచ్చారనుకోండి, ఏమి పర్పస్ లేకుండా ఎలాంటి డెస్టినేషన్ పోవాలనుకో, ఊరకనే ఒక 100 కిలోమీటర్లు డ్రైవ్ చేసి అక్కడ ఒక మంచి రెస్టారెంట్లో టిఫిన్ చేసి ఇంటికి వచ్చేసేయండి. మీకు జాయ్ ఉంటే, లాంగ్ రైడ్లో జాయ్ ఉంటే చేయండి. అది సో ఎవరి ఇష్టం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవడం, దాన్ని ఫైండ్ చేయడం అనేది ఐడెంటిఫై వేర్ యువర్ హ్యాపీనెస్ లైస్. అది మోస్ట్ ఇంపార్టెంట్. వాటిని మనం వంట చేసుకున్నట్టుగా వాటిని చేసి ఎప్పుడు ఎక్కడెక్కడ అవి యాడ్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం. సో ఈ కార్యక్రమంలో అలా అని చెప్పేసి ఒక ఆయన మందు తాగితే జాయ్ అయింది అనుకోండి, అలా అని చెప్పేసి 24 గంటల మందు తాగుతుందా, అది హాని చేయకుండా. ఇప్పుడు హ్యాపీనెస్ వస్తుంది మనకి కానీ ఎదుటి వ్యక్తులకి కానీ హాని చేయకుండా. మందు తాగేటప్పుడు హ్యాపీగా ఉంటుంది, కానీ పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ రాకుండా చూసుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ మేరకు ఏది కూడా మధ్య మార్గం, మిడిల్ పాత్ అంటాం కదా, బుద్ధుడు చెప్పినటువంటి మిడిల్ పాత్, ఎక్స్ట్రీమ్స్ని అవాయిడ్ చేయాలి. చేస్తే మీకు హ్యాపీనెస్ కూడా అంతే. మీకు మంచి ఫుడ్ తినే వాళ్ళకి మంచి ఫుడ్ తింటే జాయ్ వస్తుంది అనుకో, అదే ఫుడ్ 6 నెలల పాటు రోజు తిన్నారనుకోండి, అది వెగట పుడుతుంది. ఆ ఫుడ్ అంటేనే భయం వేస్తుంది. కాబట్టి మధ్య మార్గం, మిడిల్ పాత్లో పోవాలి. ఎక్స్ట్రీమ్స్ పోకుండా అవాయిడ్ చేసినప్పుడు మనకి ఏ పనులు అయితే జాయ్ ఇస్తాయో, హ్యాపీనెస్ ఎక్కడైతే ఉంటుందో ఆ పనులు చేస్తూ ఉండాలి, డెలిబరేట్గా చేస్తూ ఉండాలి. అట్లా హ్యాపీనెస్ రావాలి. దానంతర్గత వచ్చి మీ ఒళ్ళో పట్టడం, మీ మైండ్లో దూరటం ఉండదు. హ్యాపీనెస్ ఈజ్ సాట్, హ్యాపీనెస్ ఈజ్ మేడ్ లైక్ ఫుడ్. అది గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈ ఇంటర్వ్యూ ఇలా మాట్లాడుతూ ఉంటే, అడుగుతూ ఉంటే నా మైండ్లో ఇంకా ఎన్నెన్నో క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే మీరు అనేది ఒక మహాసముద్రం లాంటి వాళ్ళు, ఒక ఓషన్. సో ఇంకా ఎంతో వస్తూ ఉంటుంది ఆన్సర్స్, ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ సార్. అంటే ఇన్ని ఇయర్స్లో చేసిన ఇంటర్వ్యూస్ ఒక ఎత్తు అయితే, ఇది ఎంటైర్లీ డిఫరెంట్గా అనిపించింది. బట్ ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలిసి మీతో సిరీసే కంటిన్యూ చేయాలనిపిస్తుంది, పాడ్కాస్ట్ సిరీస్. బికాజ్ ఆఫ్ మన వ్యూవర్స్కి కూడా మనం చెప్పేద్దాము, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ మీలో కూడా ఉంటాయి. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ లైక్ మైండ్ పవర్కి సంబంధించి, న్యూట్రిషన్కి, లేదంటే ఇంటర్నేషనల్ సెమినార్స్కి రిలేటెడ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీకు చాలా క్వశ్చన్స్ మీకు ఉంటాయి. అండ్ నా దగ్గర కూడా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను సార్ డెఫినెట్గా. ఇది నేను అంటే ఆన్ స్క్రీనే మన వ్యూవర్స్ ముఖంగానే మిమ్మల్ని అడిగేస్తున్నాను, తప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ చాలా టైం ఉంది, పాపం చూసే వాళ్ళు కూడా ఎక్కువ ఇబ్బంది పడకూడదు. సో సెకండ్ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం సార్, పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ సార్. ఓకే చెప్పేశారు? ఎస్, ఓకే. ఓకే ఎస్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. అసలు మాట్లాడుతుంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంటే అంటే మీ 10th క్లాస్ మెమరీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయని చెప్పాలి. ఇప్పుడు అది తెలియకుండానే అసలు మంచి ఎక్స్పీరియన్స్ అండ్ నా జర్నీ ఎక్స్పీరియన్సెస్ అనుకోకుండా ఈ పాడ్కాస్ట్లో మనం చాలా మాట్లాడుకున్నాం. అండ్ వ్యూవర్స్కి ఉపయోగపడే మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్స్ ఏ లాట్ సార్. అండ్ సెకండ్ పాడ్కాస్ట్కి ఒప్పుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఏ లాట్. నమస్తే. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇది ఈరోజు మన పాడ్కాస్ట్ విత్ డాక్టర్ వర్లు గారు. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఈ పాడ్కాస్ట్ మీకు డెఫినెట్గా చాలా బాగా నచ్చింది, మీరు కూడా ఎంజాయ్ చేశారు, మంచి ఇన్ఫర్మేషన్స్ తెలుసుకున్నారని హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్గా డాక్టర్ వర్లు సార్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకున్నా, లేదా మీకు ఏ ఇంటర్వ్యూ కావాలి, లేదంటే ఎట్లాంటి క్వశ్చన్స్ మీకు ఉన్నాయన్నా కమెంట్ రూపంలో తెలియచేయండి.
అండ్ కీప్ వాచింగ్ జేఆర్ విజన్ మీడియా. అండ్ నన్ను మీ అందరి ఆదరణతోనే నేను ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చాను. మరింత శిఖరాలకి నేను ఎదగాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా చాలా అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మై వెల్ విషర్స్, థ్యాంక్స్ ఎ లాట్. నమస్తే. అండ్ మరి మన ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ మీకు రావాలి అంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలంటే పక్కనే ఉన్న గంట బెల్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చాలా అవసరమైన మీ ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి మన వీడియోని షేర్ చేయండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.